స్పీకింగ్ లోనే కాదు, ట్రైనింగ్ లోనే కాదు, మనం ఎక్కడ మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా కూడా కంటెంట్ అనేది డెఫినెట్ గా మనకి అవసరం. అది మన ఇంట్లో కావచ్చు, మన ఆఫీస్లో కావచ్చు, మనం పబ్లిక్ స్పీకింగ్ లో కావచ్చు, ట్రైనింగ్ లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. కంటెంట్ అనేది మనం ఎక్కడ మాట్లాడుతున్నా కూడా అది అవసరం. ఎందుకు? యూట్యూబ్ లోనే కాదు. ఎస్, యూట్యూబ్ లో కంటెంట్ డెఫినెట్లీ అవసరం, సినిమాల్లో అవసరం, సీరియల్స్ లో అవసరం. కానీ మనం మాట్లాడే చోట కూడా ప్రతి మాట కూడా ఒక అర్థవంతంగా, ఒక క్లియర్ స్ట్రక్చర్డ్ మేనర్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ మాటలకి విలువ అనేది ఉంటుంది. అందుకని కంటెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటున్నాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ నుంచి తీసుకోవాలి, దేన్ని కంటెంట్ అంటారో, అసలు కంటెంట్కి సోర్స్ ఏంటి అనే విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. రెడీనా అందరూ? ఒక్కసారి వీడియోస్ అందరూ ఆన్ చేసుకోండి. వీడియోస్ అందరూ ఆన్ చేసుకుంటే నేను చాలా ఎఫెక్టివ్గా వెళ్తాను, లేదంటే చాలా డల్గా వెళ్తాను. ఒక్కసారి వీడియోస్ అందరూ ఆన్ చేసుకోవాలి. మీరు అన్ని సెషన్స్ వినేది ఒక లెక్క, ఈ సెషన్ వినేది ఒక లెక్క. అది ఎందుకు అనేది మీరు సెషన్ తర్వాత మీరే చెప్తారు. ఓకేనా? ఆ గ్యారంటీ నా సైడ్ నుంచి మీకు ఇస్తాను. ఓకే, మీకు కొన్ని స్లైడ్స్ నేను షేర్ చేస్తాను, చూద్దాం. షేర్ అవుతున్నాయండి స్లైడ్స్? క్రియేట్ యువర్ ఓన్ కంటెంట్. ఇక్కడ మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు? ఎవరైనా చెప్తారా? ఎవరెవరు కనిపిస్తున్నారు చెప్పండి. ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా మీకు? అందరికీ తెలుసు. ఎస్, రాజు కేవీఆర్ గారు. షా ఫాస్ట్గా చెప్పేసేయండి సార్. అన్మ్యూట్. మిస్టర్ పూరి జగన్నాథ్ సార్, పూరి జగన్నాథ్. మిస్టర్ వర్మ గారు, వర్మ గారు. మిస్టర్ డైరెక్టర్ ఆ, పేరు ఓకే, గుర్తురాదు సార్. నెక్స్ట్ ఆప్షన్ మాట్లాడాలి మిగతా వాళ్ళు. నవీన్ కుమార్ గారు. క్లాస్లో వీళ్ళే ఉన్నారు, ఇంకెవరు లేరు అసలు, యాక్టివ్గా ఎవరు ఉండరా మీరు? ఎస్, మర్రెడ్డి ఒక్క రామయ్య గారు. ఒక్క సెంటెన్స్ లో అంటే ఫిల్మ్ డైరెక్టర్ సార్. ఫిల్మ్ డైరెక్టర్, వెరీ గుడ్, మీరు చాలా షార్ప్ ఉన్నారు. పేర్లు చెప్పండి సార్. పూరి జగన్నాథ్, సందీప్ వంగ అండ్ త్రివిక్రమ్ అండ్ సందీప్ రెడ్డి వంగ, ఆర్జీవి. త్రివిక్రమ్ అండ్ ఆర్జీవి. వీళ్ళకి ఆర్జీవి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ముగ్గురు కూడా, నలుగురు కూడా వారికంటూ ఒక గుర్తింపు సమాజంలో యూత్ని అంటే టోటల్ సొసైటీనే కంప్లీట్ గా వాళ్ళ వేలోకి మార్చేసుకున్నటువంటి డైరెక్టర్స్ వీళ్ళు. దేనిపై డిపెండ్ అయ్యి? ఓన్లీ వాళ్ళ రైటింగ్స్ మీద డిపెండ్ అయ్యి. పూరి జగన్నాథ్ కావచ్చు, ఆర్జీవి కావచ్చు, త్రివిక్రమ్ కావచ్చు, సందీప్ రెడ్డి వంగ కావచ్చు. ఈ జనరేషన్లో ఒక్కొక్క జనరేషన్కి వీళ్ళు వచ్చినప్పుడు సమాజం అంతా, మన తెలుగు రాష్ట్రాలు ఎస్పెషల్లీ ఉర్రూతలూగిపోయింది. వాళ్ళ ఒక దానిలో మనం అందరం పడిపోయాం. వాళ్ళ డైలాగ్స్ కానీ, వాళ్ళ యొక్క వే ఆఫ్ ప్రజెంటేషన్ కానీ. ఇదంతా ఎక్కడ సాధ్యమైందంటే దే ప్రిపేర్డ్ దేర్ ఓన్ కంటెంట్ ఇన్ ప్రాపర్లీ. ఎందుకు మనం కంటెంట్ని అంటే ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని మాట్లాడాలి అంటే, మాటే ఒక మంత్రం అంటారు. అవి మంత్రాలు అవ్వాలి అంటే అర్థం ఏంటంటే, అవి ఎదుటివారిని ఉత్తేజపరచాలి, ఎదుటివారిని ఉత్సాహపరచాలి, ఎదుటివారికి ఉపయోగపడేలా ఉండాలి, ఎదుటివారిని ఆలోచింపచేసేలాగా ఉండాలి, వారికి మార్గదర్శకం చేసేలా ఉండాలి. అటువంటి మాటలు మనం రాయగలిగితే అంతకంటే గొప్ప రైటర్స్ అవ్వచ్చు. మరి ఈరోజు మీరు పబ్లిక్ స్పీకర్గా రాణించాలనుకుంటున్నారే, పబ్లిక్ స్పీకర్కి కావాల్సింది ఏంటి? కంటెంటే కదా. మరి ఆ కంటెంట్ని ఎలా రాయాలి? ఎలా రాస్తే మీ మార్క్ అనేది కనపడుతుంది? ఎలా రాస్తే నవీన్ కుమార్ ఏ పబ్లిక్ స్పీకర్, శ్రీనివాస్ గారు ఏ పబ్లిక్ స్పీకర్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది? అది ఎక్కడి నుంచి తీసుకుంటే ఆ కంటెంట్ దొరుకుతుంది అనే విషయాలు ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, మాటే ఒక మంత్రం అంటారు. ఆ మాటని సరిగా రాయగలగడమే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి లెసన్. మీకు కొన్ని కొన్ని మాటలు వింటూ ఉంటాం, కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ అనుభవంతో మాట్లాడుతూ ఉంటారు. ఆ అనుభవాల నుంచి మనం విన్నటువంటి మాటలు ఎంత ఉత్సాహంగా అనిపిస్తాయి, ఎంత ఆలోచింపచేస్తాయంటే మన జీవితాన్ని మనం మార్చుకోవాలి, ఇది కాదు మన లైఫ్ అనేలాగా అనిపిస్తాయి. వారి యొక్క అనుభవం అది, వారి యొక్క అనుభవం. ఇంకొన్ని పాటలు ఉంటాయి, ఆ పాటలు వింటుంటే ఎలా ఉంటుందో తెలుసా? మనకి మజా వస్తుంది. కొన్ని పాటలు వింటుంటే మన లవ్ ఫీల్ కలుగుతుంది. కొన్ని పాటలు వింటుంటే మన అమ్మ గుర్తొస్తుంది. కొన్ని పాటలు వింటుంటే నాన్న గుర్తొస్తాడు. కొన్ని పాటలు వింటుంటే నా ఫ్రెండ్స్ గుర్తొస్తారు. అలా ఎలా రాయగలుగుతున్నారు వాళ్ళందరూ? వారికే సాధ్యమా, మనకు సాధ్యం కాదా అంటే,
వారు ఎలా ఆలోచించి రాయగలుగుతున్నారో ఈరోజు మనం తెలుసుకుందాం. అలా మీరు కూడా ఒక అద్భుతమైన కంటెంట్ తయారు చేద్దాం. ఎట్లా తయారు చేయాలో ఈరోజు నేను చెప్తాను. చూడండి, మీకు ఒక వీడియో చూపిస్తాను. ఎస్, మనలో ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే దానిలో వాళ్ళు రాసినటువంటి మాటలు, అటువంటి మాటలు మనం ఈరోజు రాయడం కోసం ముందుకు వచ్చాం. అది ఎలానో చూద్దాం. మరి ఇది ఎక్కడ అవసరం ఉంటుందంటే మనకి పబ్లిక్ స్పీకింగ్లో అవసరం ఉంటుంది. మేజర్గా మనం మాటలు ఎక్కడ రాయాలి, మనం ఇప్పుడు ఎందుకు నేర్చుకున్నాం అంటే ఒక పబ్లిక్ స్పీకింగ్లో నేర్చుకున్నాం. పబ్లిక్ స్పీకింగ్లో ఒక మనిషి రాణించగలగాలంటే తనకి కంటెంట్ చాలా అవసరం. ఆ కంటెంట్ గురించి మాట్లాడుకునే ముందు మనం పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటో చూద్దాం. Yes, public speaking is an act of performing a speech to the live audience, either small or large group of peoples, in a structured manner in order to inform, motivate, inspire, entertain or persuade. చూడండి, ఏదైనా ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని ఉద్దేశించి మాట్లాడడాన్ని పబ్లిక్ స్పీకింగ్ అంటారట, లైవ్గా. అది ఎలా మాట్లాడాలంటే ఒక స్ట్రక్చర్డ్ మేనర్ ఉండాలి. దానివల్ల ఆడియన్స్కి ఏమొస్తుందంటే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, లేదా ఒక ఇన్ఫర్మేషన్ పొందుతారు, వాళ్ళు మోటివేట్ అవుతారు, ఎంటర్టైన్ అవుతారు, లేదా పర్స్యూడ్ అవుతారు. సో ఇది పబ్లిక్ స్పీకింగ్ యొక్క డెఫినేషన్. మరి వాళ్ళందరూ అలా ఎంటర్టైన్ అవ్వాలి, మోటివేట్ అవ్వాలి, ఇన్స్పైర్ అవ్వాలంటే మన దగ్గర ఉండాల్సింది ఏంటి అంటే, మన పబ్లిక్ స్పీకర్ మాట్లాడేటప్పుడు మేజర్గా కంటెంట్ కావాలి. ఏం కావాలి? కంటెంట్ కావాలి. ఊకే కంటెంట్ 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 అంటున్నాం కదా, కంటెంట్ యొక్క విలువ ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్తాను నా మాటలు. మీరు ఒక పబ్లిక్ స్పీకర్గా ఉన్నత స్థాయిలో ప్రదర్శన చేయాలి అనుకుంటే మీరు అత్యున్నత స్థాయి కంటెంట్ సేకరణకి ఫస్ట్ మానసికంగా సిద్ధం కావాలి. అప్పుడే అప్పుడే ఏమవుతుందంటే మీరు ఒక గొప్ప పబ్లిక్ స్పీకర్గా ఎదగలుగుతారు. మీ దగ్గర కంటెంట్ క్వాలిటీ లేదనుకోండి, మీ దగ్గర కంటెంట్ అప్డేటెడ్గా లేదనుకోండి, కంటెంట్ అడ్వాన్స్గా లేదనుకోండి, మీరు ఎప్పుడు కూడా ఒక మంచి స్పీకర్గా రాణించలేరు. అసలు కంటెంట్ అంటే ఇట్ ఈస్ ఎ సింపుల్గా చెప్పొచ్చు, ఒక ఫుల్ మెసేజ్ కావచ్చు, ఒక ఐడియా కావచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ కావచ్చు. దాన్ని ఏమంటారని కంటెంట్ అంట. దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, కాంటెంట్ వేరు, వర్డ్స్ వేరు. వర్డ్స్ దేనికి వాడతాం అంటే మనం కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతాం. కంటెంట్ ఇన్నర్గా ఉన్నటువంటి నా భావాల్ని, నా అభిప్రాయాల్ని, నా ఇష్టాల్ని నేను ఎక్స్ప్రెస్ చేయడం కోసం కొన్ని మాటలు వాడుతున్నాను. ఈ మాటలకి కంటెంట్కి చాలా డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. కంటెంట్లోని కొంత భాగమే మాట. ఓకేనా? అటువంటి మాటలు ఎలా రాస్తారు? అసలు అటువంటి పబ్లిక్ స్పీకర్ వేదిక మీదకి వచ్చినప్పుడు ఏమేమి ఫాలో అవ్వాలి అంటే, ఫస్ట్ ఎటైర్ ఉండాలండి. తను చూడడానికి ఎలా ఉండాలంటే మిగతా వారి కంటే విభిన్నంగా కనిపించాలి. ఎందుకు విభిన్నంగా కనిపించాలి? చాలా పెద్ద స్పీకర్స్ జస్ట్ సింపుల్ టీ షర్ట్ పాయింట్ మీద వచ్చి మాట్లాడుతుంటారు కదా, మేము ఎందుకు బ్లేజర్ వేసుకోవాలంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. డెఫినెట్గా మనం రాణించాలి, మనకంటూ ఒక ఐడెంటిటీ రావాలంటే ఒక పబ్లిక్ స్పీకర్ అటైర్ అనేది ఉండాలి. పబ్లిక్ స్పీకర్కి అటైర్ ఉండాలి. దట్ ఈస్ ఏ. నెక్స్ట్, బాడీ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పబ్లిక్ స్పీకర్ మనకి రాణించగలగాలి అంటే తన హావభావాలతోనే తన కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. మీరు పాత సినిమాలో చూడండి, కళ్ళతోనే, కళ్ళ సైగలతోనే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అంత గొప్ప నటులు ఉన్నారు. మీరు మణిరత్నం మూవీస్ చూస్తే ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంటుంది. జస్ట్ సఖీ మూవీ చూడండి, సఖీ లాంటి మూవీస్ చూడండి, ఓన్లీ ఐ ఎక్స్ప్రెషన్స్తోనే వాళ్ళ భావాలని పలికించగలుగుతుంటారు. అంటే మనం మాట్లాడుతున్నాం అంటే మన ఇన్నర్ కంటెంట్ ఎక్స్ప్రెస్ చేయడానికి బాడీ లాంగ్వేజ్ అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్, కాంటెంట్. ఎస్, నీ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ఉంటేనే ఈ బాడీ లాంగ్వేజ్ కానీ, అటైర్ కానీ, ఇంకేదైనా కానీ ఉపయోగం. నీ దగ్గర కంటెంట్ లేదనుకోండి, ఎంతసేపు మనం స్టేజ్ మీద రాయించగలుగుతాం? ఒక 2 minutes రాయించగలుగుతాం, 5 minutes లేదా 10 minutes మేనేజ్ చేయగలుగుతాం. తర్వాత ఏం చేస్తాం? ఎందుకు కంట్రవర్సీస్ వస్తాయి తెలుసా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు? ఇదే రీజన్, కంటెంట్ లేకపోవడం. తర్వాత డైరెక్షన్. ఒక పబ్లిక్ స్పీకర్గా నువ్వు ఆడియన్స్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తున్నావు? సమాజానికి ఉపయోగపడే డైరెక్షన్లో ఉందా? వారికి అడ్వాన్స్ లెవెల్లో ఉందా? లేదా? మీ కంటెంట్తో నలుగురిని ఆలోచింపచేయచ్చు, నలుగురిని చెడు మార్గంలో కూడా తీసుకెళ్ళొచ్చు. కాబట్టి నీ కంటెంట్ ఏ డైరెక్షన్ ఉన్నది అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ ఫర్ ఎవాల్యుయేషన్. అంటే నువ్వు సెషన్ ఇచ్చిన తర్వాత నీ సెషన్ ఎలా ఉందనేది ఒక పబ్లిక్ స్పీకర్ ఎప్పుడు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే తను ఇచ్చినటువంటి ఆడియన్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, తన మెంటర్స్, చుట్టుపక్కల ఉన్న మెంటర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇలా తను చెప్పినటువంటి సెషన్ గురించి ఫీడ్బ్యాక్ తీసుకొని తనని ఎప్పుడు తను అప్డేట్ చేసుకుంటూ. ఇది ABCD టెక్నిక్ ఫర్ పబ్లిక్ స్పీకర్. ఇంకా మరి పబ్లిక్ స్పీకింగ్లో
బాడీ లాంగ్వేజ్ ఎంత పర్సెంటేజ్ ప్లే చేస్తుంది, వాయిస్ మాడ్యులేషన్ ఎంత ప్లే చేస్తుంది, వర్డ్స్ ఎంత ప్లే చేస్తాయంటే 55% బాడీ లాంగ్వేజ్ ప్లే చేస్తుంది, 38% వాయిస్ మాడ్యులేషన్ ప్లే చేస్తుంది, 7% మీరు ఉపయోగించే పదాలు ఎదుటివారిని ఏం చేస్తాయి, ఇంప్రెస్ చేస్తాయి. అంటే మనం ఎదుటివారితో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్, మన ఐ మూమెంట్స్ కావచ్చు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, హ్యాండ్ మూమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అవి ఎంత ప్లే చేస్తాయి అంటే 55%. నేను మాట్లాడేటప్పుడు నా వాయిస్ని అప్ చేస్తున్నాను, డౌన్ చేస్తున్నాను అనుకోండి, అది ఎంత ప్లే చేస్తుంది అంటే 38% ప్లే చేస్తుంది. నేను ఉపయోగించేటువంటి వర్డ్స్ అవి 7% ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయట. ఇది ఎవరు చెప్పారంటే ఆల్బర్ట్ మెహర్బీన్ అనే ఒక ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ 1950s చెప్పాడు తను ఆ మాట. సో నీ ఇంటర్నల్గా ఉన్నటువంటి కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి 55% బాడీ లాంగ్వేజ్ వాడతావు, 38% వాయిస్లో మాడ్యులేషన్ ఉపయోగపడుతుంది, 7% నీ ఉపయోగించే పదాలు ఉపయోగపడతాయి. ఇక్కడ కంటెంట్ అనేది 100% ఉండాలి. ఇంటర్నల్గా ఉన్నటువంటి 100% కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ మూడు కూడా మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఓకేనా? ఎస్. మరి ఒక కంటెంట్ తయారు చేయాలంటే ఏం ఉండాలి? ఫస్ట్ ఎమోషన్స్ అండ్ లాజిక్ ఉండాలండి. మీరు చెప్పే మాటల్లో ఎమోషన్ అండ్ లాజిక్ ఉండాలి. అది ఎవరు చెప్పారు? నేను కాదు చెప్పింది, ఒక అమెరికన్ రైటర్ చెప్పారు, ఈగన్ ఎమ్ స్కాచ్ అని. నో సెంటెన్స్ కెన్ బి ఎఫెక్టివ్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఫ్యాక్ట్స్ అలోన్. ఇట్ ఆల్సో మస్ట్ కంటైన్ ఎమోషన్స్, ఇమేజెస్, లాజిక్ అండ్ ప్రామిస్. నువ్వు చెప్పే మాటల్లో వాస్తవికత ఉంటే మాత్రమే సరిపోదు, దానిలో ఒక ఎమోషన్ ఉండాలి, ఒక ఇమేజ్ క్రియేట్ చేసి చూపించగలగాలి, ఒక లాజిక్ ఉండాలి, ఒక ప్రామిస్ ఉండాలి. అప్పుడే ఆడియన్స్ నీకు అట్రాక్ట్ అవుతారు. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమోషన్స్ అండ్ లాజిక్ ఉండాలి మీరు చెప్పేటువంటి కంటెంట్లో. మీరు ప్రిపేర్ చేసుకునేటువంటి కంటెంట్లో ఎమోషన్స్ అండ్ లాజిక్ ఉండాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఈ వీడియో చూడండి. మంచి చేస్తే తల వంచుతా, చెడు తలబడితే ఎన్ని తలలైనా తెంచుతా, ముక్కలు మూటగట్టి తుంగభద్రలో తొక్కుతా. నా మాట బదును, నా కత్తి బదును ఈ పక్కాడికి తెలుసు. చూడండి, ఈరోజు బాలయ్య బర్త్డే. సో ఆ డైలాగ్ చూశారు కదా మీరు. ఆ డైలాగ్ చూస్తే ఆ డైలాగ్ని ఏ ఎమోషన్ లేకుండా చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది? సినిమా ఎందుకు హిట్ అవుతుందంటే ఆ కథ, ఆ మాటలకు తగ్గ ఎమోషన్ మనం పలికించగలగాలి యాజ్ ఏ స్పీకర్గా. అంటే ఆ ఎమోషన్ కలిగించాలి తన స్పీకర్గా అంటే ఫస్ట్ మనం రాసే రైటింగ్లో ఒక ఎమోషన్ ఉండాలి. ఓకే, ఎమోషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మీ కంటెంట్ ఎలా ఉండాలి అంటే మీరు కంటెంట్ ఎక్కడెక్కడ నుంచి తీసుకోవచ్చు, అసలు ఏ మేజర్ రోల్ ప్లే చేస్తా అంటే LRWS అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. L ఫర్ లిజనింగ్, R ఫర్ రీడింగ్, W ఫర్ రైటింగ్, ఎస్ ఫర్ స్పీకింగ్. ఎస్ ఫర్ స్పీకింగ్. చూడండి, లిజనింగ్, రీడింగ్, నెక్స్ట్ రైటింగ్ అండ్ స్పీకింగ్. మీరు అద్భుతంగా మాట్లాడగలగాలి అంటే మీరు అద్భుతంగా మాట్లాడగలగాలంటే మీరు అద్భుతంగా రాయగలగాలి. మీరు అద్భుతంగా రాయగలగాలంటే మీరు బాగా వినగలగాలి, బాగా చదవగలగాలి. ఎప్పుడైతే మీరు బాగా వినగలుగుతారో, బాగా చదవగలుగుతారో, మీరు అప్పుడు బాగా రాయగలుగుతారు. ఎప్పుడైతే బాగా రాయగలుగుతారో, అనర్గళంగా మాట్లాడగలుగుతారు, అప్పుడు అద్భుతమైనటువంటి స్పీకర్ అవుతారు. దీన్నే LRWS ఫార్ములా అంటారు. ఎల్ మీన్స్ లిజనింగ్. చూడండి, ఒక ఆడియన్ యొక్క కెపాసిటీ ఎలా ఉంటుందంటే లిజనింగ్ యొక్క కెపాసిటీ 8.25 సెకండ్సే ఫోకస్డ్గా వినగలుగుతారట. ఆ తర్వాత తను ఫోకస్ పెట్టి వినలేడు. కాబట్టి మనం చెప్పే ఎప్పుడు కూడా క్రిస్పీగా అండ్ ఎఫెక్టివ్గా ఉండగలిగేలా మనం చూడగలగాలి. లిజనింగ్ అండ్ లిజనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం నేర్చుకోవడానికి. మనం మాట్లాడాలి అన్నా, ఎదుటివారికి చెప్పాలి అన్నా, ఎదుటివారి నుంచి చెప్పే మన మాటలు ఫస్ట్ మనం వినగలగాలి. కానీ మనం ఏం చేస్తామంటే రియాక్ట్ అయ్యి వెంటనే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం తప్ప వాళ్ళు చెప్పింది వినం. నెక్స్ట్ రీడింగ్. ఎప్పుడైతే మనం పుస్తకాలు చదువుతూ ఉంటామో కంటెంట్ అనేది మనకి ఎప్పుడు కూడా దొరుకుతూ ఉంటుంది. రైటింగ్. ఎప్పుడైతే మనం వినగలుగుతామో, రాయగలుగుతామో, మంచి కంటెంట్ వినగలుగుతామో, చదవగలుగుతామో, మంచి కంటెంట్ రాయగలుగుతాం. ఎప్పుడైతే రాయగలుగుతామో అద్భుతంగా మాట్లాడగలుగుతాం. దాన్ని LRWS ఫార్ములా అంటారు. దాన్ని ఏమంటారు? LRWS ఫార్ములా అంటారు. మరి ఇంకా ఎలా తయారు చేయాలి? మీ కంటెంట్ ఎలా ఉండాలి? ఇంకా అద్భుతంగా మీ కంటెంట్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఎలా ఉందండి ఇది? ఎస్, రామయ్య గారు ఎలా కనిపిస్తుంది మీకు? అది ఏమనిపిస్తుంది దాన్ని చూస్తుంటే? అనిత గారు మీకేమనిపిస్తుందండి దాన్ని చూస్తుంటే? సాయి చరణ్ తేజ గారు మీకేమనిపిస్తుంది? సత్యనారాయణ గారు 231 ఆలోచిస్తున్నారు.
ఏం చెప్పొచ్చు అని మీకేమనిపిస్తుంది? రవికుమార్ గారు మీకేమనిపిస్తుంది? ఎస్, ఒక్కసారి ఆన్సర్ చేయరా ప్లీజ్? చాట్ బాక్స్ యూజ్ చేస్తారా? చాట్ బాక్స్ యూజ్ చేయండి. వెరీ ఫ్రెష్, వెరీ గుడ్ అండి వేణుగోపాల్ గారికి ఒక్కసారి క్లాప్స్. వేణుగోపాల్ గారికి. నెక్స్ట్ క్యాబేజ్ విప్పి కూడా మాట్లాడుతుంటే మాటలు వస్తూనే ఉంటాయి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఎన్నిసార్లు సెషన్ చెప్పినా అందరూ కూడా ఫ్రెష్. మీరు అందరూ హైదరాబాద్ వాళ్ళేనా? వెరీ గుడ్. ఎందుకంటే ఫ్రెష్ అనే వాడు ఎవరో వాడకపోయేది అనమాట. మనం హైదరాబాద్లో ఉన్నాం కదా, ఫ్రెష్ అని వాడలేమన్నమాట. సో మీ కంటెంట్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి. ఎంత ఫ్రెష్గా ఉండాలంటే ఇంత ఫ్రెష్గా ఉండాలి. ఆ ఫ్రెష్ అంటే ఏంటి? ఒక అక్రోనిం చూద్దాం. ఫ్రాగ్నెన్స్ ఉండాలి. మీ ఫ్రాగ్నెన్స్ అనేది కనిపించగలగాలి. మీరు ఇచ్చే కంటెంట్లో, మీరు చెప్పే కంటెంట్లో మీ ఎక్స్పీరియన్సెస్ కనపడాలి, మీ ఫ్లేవర్ కనపడాలి. అప్పుడే మీకు విలువ అనేది వస్తుంది. నెక్స్ట్, రిలవెంట్గా మాట్లాడాలి. మనం ఏదైనా కంటెంట్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఏ ఎగ్జాంపుల్ అయినా చెప్పండి, అది రిలేటెడ్ టు మీ టాపిక్ అయి ఉండాలి. అది ఆ టాపిక్కి సంబంధించి తీసుకొచ్చే కెపాసిటీ, దమ్ము మనకు ఉండాలి. ఏదైనా చెప్పండి, అది ఈరోజు టాపిక్ రిలేటెడ్ అయి ఉండాలి. దాన్ని దీన్ని కనెక్ట్ చేసినటువంటి అనాలసిస్ పవర్ మనకు ఉండాలి. అది రిలవెంట్గా ఉండాలి. నెక్స్ట్, ఎంగేజింగ్గా ఉండాలి. మనం మాట్లాడుతుంటే ఆడియన్స్ ఎప్పుడు కూడా ఎలా వినాలో తెలుసా? ఏం చెప్తారు ఏం చెప్తారు అనే యొక్క ఆతృతతో వినగలగాలి. అది ఆ ఎంగేజింగ్ మనం ఎప్పుడైతే మిస్ అవుతామో ఆడియన్స్ మనకు డిస్కనెక్ట్ అవుతారు. కాబట్టి ఎప్పుడు ఎంగేజింగ్గా మనం సెషన్స్ని తీసుకురాగలగాలి. సింపుల్గా ఉండాలి. మనకి లాంగ్వేజెస్ వచ్చని ఇంగ్లీషు, తెలుగు లేకపోతే హిందీ అన్నీ మిక్స్ చేసి కొట్టొద్దు. ఎందుకంటే యావరేజ్గా అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ యొక్క కెపాసిటీని బట్టి మనం మాట్లాడగలగాలి. సింపుల్ లాంగ్వేజ్ వాడుతూ ఉండాలి. అండ్ ఫైనల్గా ఎలా ఉండాలంటే మనం ఎప్పుడు సెషన్ ఇచ్చినా కూడా హార్ట్ టచింగ్గా ఉండాలి. ఎప్పుడైతే మనసును టచ్ చేసినా మనం మాట్లాడతామో మనం వాళ్ళ గుండెల్లో నిలిచిపోతాం పబ్లిక్ స్పీకర్గా. ఇవన్నీ కూడా మనం మన కంటెంట్లో ఉండేలా చూసుకోగలగాలి. సార్ కంటెంట్ అంటే ఎలా ఉండాలో చెప్తున్నారు కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పట్లేదు అనుకుంటున్నారు చాలామంది. ఇవన్నీ కూడా వాటి యొక్క క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ మిస్ అయ్యామనుకోండి, ఆ క్వాలిటీస్ గురించి చెప్పుకోలేదనుకోండి, ఎలా తయారు చేసుకోవాలో మనకు తెలియదు. కాబట్టి ఏమేమి ఉండాలి? ఇమేజ్ క్రియేట్ చేయగలి, ఒక లాజిక్ ఉండాలి, ఒక ఎమోషన్ ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, రిలవెంట్గా ఉండాలి, ఎంగేజ్ చేసేలా ఉండాలి, సింపుల్గా ఉండాలి, హార్ట్ టచింగ్గా ఉండాలి మీ కంటెంట్. హార్ట్ టచింగ్గా ఉండాలి మీ కంటెంట్. ఎస్, అది ఎలా తయారు చేద్దామో ఇప్పుడు చూద్దాం. డిజైన్ ఎలా చేసుకోవాలి? ఒక స్పీచ్ డిజైన్ ఎలా చేసుకోవాలి అంటే సింపుల్ ఫార్ములా ఉందండి. P4C6 ఫార్ములా. సింపుల్ ఫార్ములా P4C6 అంటే 4 P లెటర్స్ ఉంటాయి, నెక్స్ట్ 6 C లెటర్స్ ఉంటాయి. 10 లెటర్స్తో మీకు కంటెంట్ ఏంటో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ P అంటే ఏంటో చూద్దాం. రాసుకోండి అందరూ. నోట్స్ అందరు రాయాలండి. ఎందుకంటే మీరు ఈ కంటెంట్ అనే చాప్టర్ వింటే మీరు ఫ్యూచర్లో ఏ టాపిక్ చెప్పడానికైనా ఇది సరిపోతుంది అనమాట. దీని ప్రకారం మీరు కంటెంట్ తయారు చేసుకోవచ్చు. టైం మేనేజ్మెంట్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, ఏ టాపిక్ తీసుకున్నా దీని బేస్డే చెప్పాలి. ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి. P1 అంటే ప్లానింగ్. సెకండ్ ప్రిపరేషన్. థర్డ్ ప్రాక్టీస్. ఫోర్త్ ప్రజెంటేషన్. ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంటేషన్. ఈ 4 ఇంపార్టెంట్. అంటే మనకు పబ్లిక్ స్పీకింగ్కే ఈ 4 ఉంటాయంటే పబ్లిక్ స్పీకింగే కాదు, మనం ఏం పని చేయాలన్నా కూడా బేసిక్గా ప్లాన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత దానికి ప్రిపరేషన్కి సంబంధించింది ఏం చేశానన్నా తను ప్రాక్టీస్ చేయాలి, ఏం చేసినా కూడా తను ప్రజెంట్ చేయాలి. ఈ సింపుల్గా ఎక్కడైనా ఉంటాయి. అదే సింపుల్ ఫార్ములాతో మీకు చెప్తున్నాను. ఓకేనా? సరే, ప్లానింగ్ ఎలా చేద్దాం? ఫస్ట్ ఏం చేద్దాం? ప్లానింగ్ ఎలా చేద్దాం? ప్లానింగ్ ఎలా చేయాలంటే సింపుల్ ఫార్ములా W5H1 ఫార్ములా. W5H1 ఫార్ములా. దాన్ని ఏమంటారంటే చూడండి, W5 అంటే హూ, వాట్, వేర్, వై, వెన్. ఈ 5 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఈ 5 క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే మిమ్మల్ని వేసుకోగలుగుతారో అప్పుడు మీకు హౌ టు ప్రిపేర్ అనేది వస్తుంది. హౌ టు ప్రిపేర్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ప్లానింగ్. అంటే మీకు ఒక సెషన్ వచ్చింది, 30 days తర్వాత మీరు ఒక పబ్లిక్ స్పీకర్గా వెళ్ళాలి, మీకు ఒక ఆఫర్ వచ్చింది, మీ గుండెలో ఒక ధైర్యం ఉంది, చేతిలో ఒక సర్టిఫికేట్ ఉంది, వెళ్ళి సెషన్ ఇవ్వాలి. ఎవరు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు? ఎవరిని ఉద్దేశించి ఇన్వైట్ చేశారు? ఏం మాట్లాడడానికి ఇన్వైట్ చేశారు? ఎక్కడికి ఇన్వైట్ చేశారు? ఎందుకు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు? ఎప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు అని ఈ 5 క్వశ్చన్స్ మీరు వేసుకోగలిగితే అప్పుడు మీకు ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అప్పుడు మీకు హౌ టు ప్లాన్, హౌ టు ప్రిపేర్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ ఎండింగ్లో క్లియర్ చేస్తాను. ఓకేనా? హూ, ఎవరికి సెషన్ ఇద్దాం అనుకుంటున్నారు?
ఏం ఏ టాపిక్ మీద ఇద్దాం అనుకున్నారు, ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నారు, ఎందుకు మీరే ఇవ్వాలి అంటే మీరు సర్టిఫైడ్ ట్రైనర్ కాబట్టి ఎవరిని ఉద్దేశించి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దగ్గర ఉన్న స్కూల్ నుంచి వచ్చింది, ఆ స్కూల్లో ఎవరుంటారు, ప్రజెంట్ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి 10th క్లాస్ అకాడమిక్ ఇయర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్పండి, ఒక మంచి గైడెన్స్ ఇవ్వండి అని పిలిచారు. ఓకేనా. 10th క్లాస్ పిల్లలు ఏం చెప్పాలి, 10th క్లాస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి మంచి స్కోర్ రావడం కోసం, ఎక్కడ, మీకు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో. ఎందుకు మిమ్మల్ని అంటే మీరు ఒక సర్టిఫైడ్ ట్రైనర్, ఎప్పుడంటే ఒక వారం తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, అప్పుడు మీరు హౌ టు ప్లాన్, హౌ టు ప్రిపేర్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. దిస్ ఇస్ అబౌట్ ద ప్లానింగ్. ఈ ప్లానింగ్ని W5H1 ఫార్ములా అంటారు. ఇట్ డెవలప్స్ ద రూట్ మ్యాప్ ఫర్ ద కంటెంట్ ప్రిపరేషన్. ఎప్పుడైతే మీరు ఈ 5 క్వశ్చన్స్ వేసుకుంటారో ఇది మీకు కంటెంట్ ప్రిపరేషన్కి ఏం చేస్తుంది, ఒక రూట్ మ్యాప్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ప్లానింగ్ అందరికి క్లియరా, ప్లానింగ్ అందరికి క్లియరా, ఓకే, థ్యాంక్ యూ. ప్రిపరేషన్, ఈ ప్రిపరేషన్ చూడండి, ఈ ప్రిపరేషన్లో C6s ఉంటాయండి, సెకండ్ Pలో 6 Cలు ఉంటాయి. ఒకటి కాంటెక్స్ట్, ఏ సందర్భం, రెండోది కాజ్, మళ్ళీ మీకు అన్ని క్లియర్గా చెప్తాను చూడండి, క్రెడిబిలిటీ, కనెక్టివిటీ, కామన్ సెన్స్, కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్. ఈ 6 ఎలిమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 6 ఎలిమెంట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మీకు సెషన్ అయినాక మీకు అర్థమవుతుంది. చూద్దాం ఎలా అనేది. ఓకే, చూడండి. ఫస్ట్ కాంటెక్స్ట్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా. కాంటెక్స్ట్ అంటే సందర్భం. ఏ సందర్భంలో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు, ఏ సందర్భంలో మీరు సెషన్ ఇస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నో యువర్ ఆడియన్స్ అండ్ బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ సెలెక్ట్ యువర్ టాపిక్. యూ కెన్ సెలెక్ట్ యువర్ టాపిక్ అంటే నీ ఎదురుగా ఆడియన్స్ ఎవరున్నారు, ఆడియన్స్ ఎలాంటి వారు, చిన్నపిల్లల, స్కూల్ ఏజ్ పిల్లల, ఇంటర్మీడియట్ పిల్లల, డిగ్రీ ఆర్ PG పిల్లల, లేకపోతే పెద్దవాళ్ళ, లేకపోతే ఇంకా వయసు పైబడిన వారు. ఏజ్ గ్రూప్ తెలుసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి లాంగ్వేజెస్ వచ్చు, ప్లస్ వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు, వాళ్ళు ఎడ్యుకేటర్సా అన్ఎడ్యుకేటర్సా, ఎంప్లాయీసా కాదా, విలేజర్సా సిటీ వాళ్ళ, ఉమెన్సా మెన్నా, ఇలా వీళ్ళందరినీ కూడా మనం ఎప్పుడైతే బేరీజ్ వేసుకోగలుగుతామో వారికి తగ్గట్టు మనం కంటెంట్ తయారు చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ ఏజ్ వరకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని మీరు మాట్లాడాలి. అప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఏదో పెద్ద కంటెంట్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళతో చాలా జోవియల్గా మాట్లాడాలి, వాళ్ళలాగా మీ బాడీ లాంగ్వేజ్ మారిపోవాలి, మీ మైండ్ సెట్ మారిపోవాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే వాళ్ళకి మనకి కనెక్ట్ అవుతారో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కామిక్ స్టోరీస్ లాగా చిన్న చిన్న కథల రూపంలో వాళ్ళకి కంటెంట్ చెప్పాలి. నెక్స్ట్ వాళ్ళు కాదు, మీకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఏజ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా హీరోయిజాన్ని అడాప్ట్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి హీరోయిజం ఉన్నటువంటి స్టోరీస్ కనెక్ట్ చేస్తూ మనం మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు. అప్పుడు మన కంటెంట్ని స్లోగా డెలివరీ చేయాలి. స్పైడర్ మ్యాన్, శక్తి మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి స్టోరీస్ చెప్పగలగాలి. ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలంటే థ్రిల్లర్ స్టోరీస్, హర్రర్ స్టోరీస్, లవ్ స్టోరీస్ లాంటివి కనెక్ట్ అవుతుంటారు వాళ్ళు ఎక్కువగా. వాళ్ళకి అలా కనెక్ట్ చేసుకుంటూ కంటెంట్ని డెలివరీ చేయగలగాలి. డిగ్రీ అండ్ PG పిల్లలు ఉంటారు, వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలని ఏదో గోల్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇన్స్పైరింగ్ స్టోరీస్ని యాడ్ చేస్తూ మనం కంటెంట్ చెప్పాలి. ఇంకా మనం అలాంటి మన ఏజ్ లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సెంటిమెంటల్గా టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా వయసు మీద పడిన వారు ఉంటారు, వాళ్ళకి మన పురాణ ఇతిహాసాల గురించి మాట్లాడుతూ కంటెంట్ని డెలివరీ చేయాలి. ఈ ప్రజెంటేషన్లో వారి ఏజ్కి తగ్గట్టు చిన్న చిన్న స్టోరీస్, చిన్న చిన్న కథలు మనం సెషన్లో యాడ్ చేసుకొని చిన్న చిన్న కొటేషన్స్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పాటలు కావచ్చు, ఒక పల్లవి రూపంలో కానీ మనం డెలివరీ చేసి, మన కెపాసిటీ అది. మనం కొంతమంది పాటలు బాగా పాడగలుగుతారు, కొంతమంది మాటలు బాగా రాయగలుగుతారు, కొన్ని కొటేషన్స్ రాయగలుగుతారు, లేకపోతే చిన్న స్టోరీస్ చెప్పగలుగుతారు. అట్లా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు స్టోరీ చెప్పుకుంటూ మనం తీసుకువెళ్ళగలగాలి. అది సందర్భానుసారం మనం వెళ్ళగలగాలి. మార్నింగ్ చెప్పేటప్పుడు సెషన్స్ ఇన్స్పైరింగ్గా మాట్లాడాలి, ఆఫ్టర్నూన్ చెప్పేటప్పుడు సెషన్స్ చాలా జోవియల్గా ఫన్ జనరేట్ చేస్తూ మాట్లాడాలి, ఈవినింగ్ చెప్పేటప్పుడు సెషన్స్ చాలా సెంటిమెంటల్గా తీసుకువెళ్ళాలి. ఓకే, ఇది సందర్భం. కాజ్, ఏ కారణం చేత నువ్వు సెషన్ ఇస్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ కారణం తెలియకుండా మనం, ఫర్ ఎగ్జాంపుల్ మనం పిలుస్తారు స్టేజ్ మీద వెళ్ళే వరకు ఏం మాట్లాడాలో తెలుసు, అక్కడికి వెళ్ళాక మర్చిపోతాం, అసలు కారణం ఏంటో మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంటారు. మనం చాలా స్పీచెస్లో చూస్తుంటాం. కాంట్రవర్సీస్ ఎందుకు క్రియేట్ అవుతుంది తెలుసా, పొలిటికల్ పార్టీస్లో స్టేజ్ మీద ఇదే రీజన్, మెయిన్ రీజన్ ఇదే. అసలు వాళ్ళు కాజ్ ఏంటో మర్చిపోతారు, ఇష్టం వచ్చింది మాట్లాడేస్తుంటారు. అంటే యూ మస్ట్ నో వెదర్ యు ఆర్ ట్రైంగ్ టు ఇన్స్పైర్
entertain or pursue. And the purpose of your session should be clear to the audience. అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది ఆడియన్స్కి క్లియర్గా ఉండాలి, ఫస్ట్ పాయింట్. తర్వాత నువ్వు వాళ్ళని ఏం చేద్దాం అనుకున్నావు అనేది నీకు క్లారిటీ ఉండాలి. వాళ్ళకి ఏం చెప్పాలనే విషయం మీరు చెప్పే ఉండాలి ముందు, ఏం చెప్తారనే విషయం. తర్వాత మీరు వాళ్ళని ఏం చేయాలనే విషయం మీకు క్లారిటీ ఉండాలి. ఈరోజు సందర్భం ఏంటి చెప్పండి? 231 బ్యాచ్ మీది ఏ బ్యాచ్ అండి? ఎస్, ఈ బ్యాచ్కి ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ బ్యాచ్కి నన్ను ఇన్వైట్ చేశారు. ఆ సందర్భం ఏంటి? ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్. నెక్స్ట్ ఈరోజు నేను కంటెంట్ చెప్తున్నాను. కారణం ఏంటి? కంటెంట్. నేను కంటెంట్ కాకుండా స్టేజ్ ఫైట్ చెప్తానంటే వింటారా? వినరు. ఆల్రెడీ అయిపోయింది సార్ అంటారు. సో మనం కారణం మిస్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ క్రెడిబిలిటీ. థర్డ్ సి ఏంటి? క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. నువ్వు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా నీకైనా విలువ ఉండాలి. అంటే ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు మాట్లాడుతున్నారంటే నాకు నోటుకు వచ్చింది మాట్లాడేస్తానంటే సరిపోదు. నాకు సందర్భం ఏంటో తెలిసింది, నాకు కారణం ఏంటో తెలిసింది, నేను వెళ్ళి మాట్లాడేస్తానంటే కుదరదు. నువ్వు మాట్లాడే మాటలకి విలువ ఉండాలి. నువ్వు మాట్లాడే మాటల యొక్క విలువ తగ్గకుండా మీరు మాట్లాడగలగాలి. అప్పుడే మీకు విలువ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలి. అప్పుడే ఈ సమాజం వింటుంది. అప్పుడే ఈ సమాజం వింటుంది. దాన్నే కంటెంట్ క్రెడిబిలిటీ అంటారు. అంటే నీ మాట్లాడే మాటలకు విలువ ఉందనుకోండి, అది ఎవరైనా వింటారు. అది పర్ఫెక్ట్గా మాట్లాడగలగాలి. మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా దాంట్లో ఎటువంటి తప్పులు లేకుండా ఇవ్వగలగాలి యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్గా. ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే దాన్ని తగ్గించి, దాన్ని డీవియేట్ చేసి, దాని యొక్క వాల్యూని తగ్గించేలా మీరు ఎప్పుడు మాట్లాడతారో అప్పుడు మీ విలువను కూడా తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. దట్ ఈస్ ద కంటెంట్ క్రెడిబిలిటీ. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి స్పీకర్ క్రెడిబిలిటీ. ఇంతకుముందే చెప్పాను, మీరు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలి అని. అంటే అర్థం ఏంటి? మీకు విలువ ఉంటే మీరు ఏం చెప్పినా కూడా సమాజం వింటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సమాజంలో ఒక మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదైనా విలేజ్కి వెళ్ళి మీరు మాట్లాడితే మీరు ఏం చెప్పినా వింటారు, అది నచ్చినా నచ్చకపోయినా. లేదు, మీకు ఎటువంటి విలువ లేదు, మీరు ఒక మంచి విలువైన మాట చెప్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా వింటారు. సో ఒక స్పీకర్ క్రెడిబిలిటీ పెరగాలంటే ఏంటి? ఎప్పుడు పెరుగుతుందంటే మీరు ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో దాంట్లో క్రమశిక్షణతో, నైపుణ్యంతో ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్తూ ఉంటారో అప్పుడు సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. అప్పుడు మీరు ఏం చెప్పినా కూడా ఆ విలువని, ఆ మాటల్ని, ఆ విలువ తగ్గకుండా ఆడియన్స్ వింటారు. మనం నలుగురిలోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఆ మాటల యొక్క విలువ తగ్గకుండా మాట్లాడడమే క్రెడిబిలిటీ అంటారు. అలా ఎప్పుడు కూడా మనం చేయకూడదు. కొన్నిసార్లు మనం మాట్లాడుతూ న్యూస్ చూస్తుంటాం. న్యూస్ ఛానల్స్, ఒక న్యూస్ అనేది ఇంకొక ఛానల్లో చూస్తే ఇంకొకలా ఉంటుంది, ఇంకొక ఛానల్లో చూస్తే ఇంకొకలా ఉంటుంది. ఏమవుతుంది? ఆ కంటెంట్ యొక్క క్రెడిబిలిటీని తగ్గిపోతుంది, డీవియేట్ అవుతుంది, దాని యొక్క వాస్తవం అనేది మారిపోతుంది. అలా కాకుండా పబ్లిక్ స్పీకర్ బాధ్యతగా మాట్లాడగలగాలి. మరి పబ్లిక్ స్పీకర్ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడకూడదు అంటే గుర్తుపెట్టుకోండి. ఈ డ్రగ్స్ గురించి కానీ, మూఢనమ్మకాల గురించి కానీ ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేసేలాగా మాట్లాడవద్దు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలాగా మాట్లాడకూడదు. కుల మతాల గురించి మనం ఎక్కడ కూడా కాంట్రవర్సీస్ మాట్లాడకూడదు. ఇవన్నీ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే సమాజాన్ని మనం తప్పుదోవ పట్టించడం వల్ల అవుతాం. రాజకీయాల గురించి కూడా తగ్గించి మాట్లాడడం బెటర్. ఎందుకంటే నా ఒపీనియన్ ఒకలా ఉంటుంది, ఆడియన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఎవరు కూడా మనతో కోయిన్సైడ్ అవ్వద్దు. వాళ్ళ అభిప్రాయం మన అభిప్రాయం. అప్పుడు ఏమవుతుంది? భేదాభిప్రాయాలు వస్తుంటాయి. గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా స్టేట్మెంట్ మనం ఇచ్చేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ చేయాలి తప్ప ఎటువంటి మసాలాలు యాడ్ చేసి ప్రజెంట్ చేయకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది క్రెడిబిలిటీ. దీన్ని ఏమంటారు? క్రెడిబిలిటీ అంటారు. నెక్స్ట్ కనెక్టివిటీ. కనెక్టివిటీ అంటే ఏంటండి? కనెక్టివిటీ అంటే ఏం లేదు. ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్తారు కనెక్టివిటీ అంటే? షకీర్ గారు. ఎస్, రామయ్య గారు చెప్పండి సార్. ఆడియన్స్ కనెక్ట్ అయి ఉండడం సార్. ఆడియన్స్ కనెక్ట్ అయి ఉండడం. చెప్పండి శ్రీనివాసులు గారు. చేసిన వాళ్ళే కనెక్ట్. ఎస్ సార్, మనం మాట్లాడుతున్న సబ్జెక్టు పీపుల్కి వచ్చి కనెక్ట్ చేయాలి సార్. పీపుల్కి కనెక్ట్ అయ్యేలా చూడాలి. ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చూడాలి. వెరీ గుడ్ అండి. ఇంకా ఎవరైనా ఆన్సర్? మీకు సినిమాలు చూస్తుంటారు కదా, దీన్ని స్క్రీన్ ప్లే అని వచ్చండి. మనం సినిమాలు చూస్తున్నాం, సినిమాలలో కొన్ని సినిమాలు చూడగానే మస్తు అనిపిస్తాయి, కొన్ని సినిమాలు చూడగానే ఏమనిపిస్తాయి? బాగాలేదనిపిస్తాయి. వాడు ఎంతో ఖర్చు పెట్టి తీస్తారు కొన్ని సినిమాలు, అవునా? చూడగానే బాగాలేదని చెప్పేస్తాం. రీజన్ ఏంటంటే
ఆ స్క్రీన్ ప్లే అనేది. మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ ప్లే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్క్రీన్ ప్లే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని కనెక్టివిటీ అంటారు. దాన్ని ఏమంటారు? పబ్లిక్ స్పీకింగ్ ఫార్మాట్లో కనెక్టివిటీ అంటారు. అంటే మనం మాట్లాడే కంటెంట్, మనం ఏదైతే కంటెంట్ని తీసుకుంటామో ఆ కంటెంట్ని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాం, అది ఆడియన్స్లోకి ఎలా చొప్పించేలా చేస్తున్నాం, వాళ్ళకి కనెక్టింగ్గా ఉందా, వాళ్ళకి ఇష్టంగా ఉందా, వాళ్ళు వినాలనుకుంటున్నారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ మీరు యాడ్ చేసేటువంటి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఈ జనరేషన్ తీసుకెళ్ళి 1940లో నేను 40 జనరేషన్ ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి, మీరు ఎవరు కనెక్ట్ కారు. రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తానే మీరు కనెక్ట్ అవుతారు. సో అప్పటి వాళ్ళకు ఉన్నారు, ఒక 1980s వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ జనరేషన్ విషయాలు చెప్తే అర్థం కాదు. పాత విషయాలు చెప్తూ అంటే కనెక్టింగ్గా మనం ఎప్పుడైతే మాట్లాడగలుగుతుంటామో అప్పుడు ఆడియన్స్ మనకి కనెక్ట్ అవుతూ ఉంటారు. అలా ఎలా ఆర్గనైజ్ చేయాలి, అలా ఎలా కంటెంట్ తయారు చేయాలంటే సింపుల్గా మనం ఏదైతే టాపిక్ తీసుకుంటామో, షేర్ అవుతుందండి స్క్రీన్? థ్యాంక్ యూ. ఏదైతే కంటెంట్ తీసుకుంటామో ఆ కంటెంట్కి ఫస్ట్ మనం ఎన్ని గంటల సెషన్ ఇద్దాం అనుకుంటున్నామో దాని రిలేటెడ్ అవుట్లైన్ తయారు చేసుకోవాలి. ఎక్కడ మొదలు పెట్టాలి, ఏమేమి చెప్పాలనుకుంటున్నాం, ఎలా క్లోజ్ చేయాలని బేసిక్గా అవుట్లైన్ రాసుకోవాలి. దాన్నే ఓబీసీ ఫార్ములా అంటారు. ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. మనకు తెలుసు, సినిమాలు చూస్తుంటాం కదా, హీరోని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఒక మంచి మాస్ సాంగ్, లేకపోతే ఫైట్, స్టైలిష్గానో కనపడాలనుకుంటున్నాం. అలానే ఒక పబ్లిక్ స్పీకర్గా మీ సెషన్ యొక్క ఓపెనింగ్ అలా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఓపెనింగ్. నెక్స్ట్ బాడీ. మీరు ఏ పాయింట్ మీద అయితే మాట్లాడాలనుకున్నారో ఆ పాయింట్ రిలేటెడ్ స్ట్రాంగ్ కంటెంట్ తయారు చేయాలి. స్ట్రాంగ్ ఉండాలి కంటెంట్. దానిలో చిన్న చిన్న స్టోరీస్, చిన్న చిన్న కొటేషన్స్ యాడ్ చేసుకోవాలి. అది బాడీ. నెక్స్ట్ క్లోజింగ్. మీరు సెషన్ మొదలు పెట్టారు, మీ కంటెంట్ ఏందో మంచి హై తీసుకెళ్లారు, మీ క్లోజింగ్ కూడా అంతే ఎఫెక్టివ్గా ఉండాలి. సినిమాలో మనం క్లోజింగ్ ఎలా కోరుకుంటామండి? హీరో సక్సెస్ అవ్వాలి, హీరోయిన్ హ్యాపీగా ఉండాలి, తెలుగు ఆడియన్స్. అదే తమిళ ఆడియన్స్ అయితే హీరో చనిపోతే సక్సెస్ అవుతుంది. సెంటిమెంటల్గా అక్కడ ఫెయిల్ అయితే ఆటోమేటిక్ వాళ్ళు చాలా సెంటిమెంటల్గా యాక్సెప్ట్ చేస్తారు తమిళ ఆడియన్స్. కానీ మనం అలా ఉండం. మన హీరో ఎట్లున్నా కూడా చివరికి హీరో గెలవాలి. అంటే మన మైండ్ సెట్స్ అలా ఉంటాయి. అంటే క్లోజింగ్ కూడా ఎఫెక్టివ్గా ఉండాలి ఆడియన్స్కి. మరి ఒక 1 hour మీరు సెషన్ ఇచ్చినప్పుడు ఓబీసీ ఎలా ఉండాలి, ఓపెనింగ్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, క్లోజింగ్ ఎలా ఉండాలి? ఓపెనింగ్ వచ్చేసరికి 10 to 15 minutes ఉండాలి. ఇప్పుడు ఈరోజు నేను మొదలుపెట్టాను, డైరెక్ట్ కంటెంట్ ప్రిపరేషన్లోకి రాలేదు, సింపుల్గా మాట్లాడుకుంటూ కంటెంట్లోకి తీసుకొచ్చాను. 10 to 15 minutes మీకు కంటెంట్ యొక్క ఇంట్రో ఉండాలి. ఓకే. ఆ తర్వాత 30 to 35 minutes వరకు బాడీ ఉండాలి. 30 to 35 minutes వరకు బాడీ ఉండాలి. ఈ బాడీలో ఒక 2 to 3 minutes స్టోరీ యాడ్ చేసుకోవచ్చు. మీకు వీలైతే ఒక 3-4 కొటేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఏది? ఆ కంటెంట్ రిలేటెడ్, ఆ టాపిక్ రిలేటెడ్. ఇంకా క్లోజింగ్ అంటారా? క్లోజింగ్కి వచ్చేసరికి ఎఫెక్టివ్గా పడాలి క్లోజింగ్. సినిమా ఎట్లా ఉన్నా క్లైమాక్స్ బాగుంటే ఓకే, బాగుందిరా అనుకుంటాం, అవునా కదా? అట్లానే మీ సెషన్ క్లోజింగ్ కూడా అలా ఉండాలి. అలా ఎప్పుడైతే మీరు కంటెంట్ని డిజైన్ చేయగలుగుతారో, ఎలా అయితే డిజైన్ చేయగలుగుతారో అప్పుడు మీ సెషన్ అద్భుతంగా ఉంటుంది. ఓపెనింగ్ ఎలా ఉండాలి? 10 to 15 minutes ఉండాలి. బాడీ ఎలా ఉండాలి? 30 to 35 minutes ఉండాలి. మళ్ళీ క్లోజింగ్ కూడా 10 to 15 minutesలో క్లోజ్ చేసుకోవాలి. అలా 1 hour సెషన్ ఇస్తూ ఉండాలి. ఓకే సార్, ఓపెనింగ్ ఎలా చేస్తాం, క్లోజింగ్ ఎలా వద్దన్నా కూడా వాళ్ళు క్లోజ్ చేస్తారు. మరి బాడీ ఎలా తయారు చేయాలంటే సింపుల్ ఫార్ములా ఉందండి. బాడీ 7C ఫార్ములా. 7C ఫార్ములా. ఈ 7C ఫార్ములా ఉపయోగించి మనం బాడీని తయారు చేయొచ్చు. అది ఎలా అంటే ఇలా 7Cs ఉండాలి మీ కంటెంట్ తయారు చేసేటప్పుడు. మీ కంటెంట్ మీరు ఎలా ఆలోచించాలంటే, మీరు ఎంచుకున్నటువంటి టాపిక్ వాళ్ళకి కన్విన్సింగ్ చేసేలాగా ఉండాలి. మీ కంటెంట్కి కన్విన్స్ చేసే కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్, మీరు చెప్పే దాంట్లో ఒక క్లారిటీ ఉండాలి. ఆడియన్స్కి అర్థమయ్యేంతగా క్లారిటీగా మీరు కంటెంట్ రాయగలగాలి. అండ్ మీరు ఫ్లో అనేది, కన్సిస్టెన్సీ అనేది ఉండాలి, స్థిరత్వం అనేది ఉండాలి. ఒకేసారి ఏదో హైప్ తీసుకెళ్ళిపోయి మళ్ళీ పడేసి మళ్ళీ ఏదో హైప్ తీసుకెళ్ళి కాకుండా ఒక కన్సిస్టెన్సీ అనేది తీసుకువెళ్ళగలుగుతూ ఉండాలి మీ కంటెంట్లో. నెక్స్ట్, కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక టాపిక్ చెప్పాను, ప్లానింగ్ చెప్పాను, ఆ తర్వాత ప్రిపరేషన్ వచ్చాను, ఆ తర్వాత ప్రాక్టీస్కి వెళ్తాను, ఆ తర్వాత ప్రజెంటేషన్ చెప్తాను. కానీ నేను డైరెక్ట్ ప్రజెంటేషన్ చెప్పి తర్వాత ప్రిపరేషన్ చెప్పి తర్వాత ప్లానింగ్ చెప్పాను అనుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఒక ఆర్డర్లో ఒక కంటిన్యూటీ అనేది మీరు తీసుకెళ్ళగలగాలి మీ ప్రిపరేషన్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, క్రియేటివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని వేల మంది ట్రైనర్స్ ఉన్నారు, కానీ అతి కొద్ది మందికి మాత్రమే మంచి పేరు ఉంటుంది. రీజన్ ఏంటంటే వాళ్ళు జనాల యొక్క నాడుని పట్టుకొని ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనలు మార్చుకొని సెషన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని క్రియేటివిటీ అంటారు.
ఎప్పుడు ఒకేలాగా కాకుండా వాళ్ళు ఇష్టమైన రీతిలో వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకొని కంటెంట్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. అటువంటి క్రియేటివిటీ మీలో ఉండగలగాలి. ఎప్పుడైతే క్రియేటివ్ ట్రైనర్గా మీరు కంటెంట్ రాయగలుగుతారో ఆటోమేటిక్గా ఆడియన్స్లో క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే క్రియేటివిటీతో రాస్తారో క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది. ఏం చెప్తాడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు అనే ఒక ఆతృత, ఒక ఆశ వాళ్ళ కళ్ళలో కనిపించాలి. అలా మీరు కంటెంట్ తయారు చేయగలగాలి. నెక్స్ట్ ఫైనల్గా ఒక బెస్ట్ కంక్లూజన్ ఇవ్వగలగాలి. బెస్ట్ కంక్లూజన్ ఎప్పుడైతే నువ్వు ఇవ్వగలుగుతావో నీ సెషన్ అనేది అద్భుతం అవుతుంది. ఏమవుతుంది? అద్భుతం అవుతుంది అనమాట. ఇలా కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, క్రియేటివిటీ కంటిన్యూటీ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, క్యూరియాసిటీ ఉండాలి అండ్ బెస్ట్ కంక్లూజన్ ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ మీరు మెయింటైన్ చేయగలుగుతారో అప్పుడు మీరు అద్భుతమైనటువంటి స్పీకర్గా ఎదుగుతారు. ఇది మీరు కంటెంట్ రాసేటప్పుడు చూడాల్సింది. నేను చెప్పే మాటలో కెపాసిటీ ఉందా? అసలు నేను క్లారిటీగా చెప్తున్నానా? ఒక కన్సిస్టెంట్గా నేను మాట్లాడుతున్నానా? నేను కంటిన్యూటీతో మాట్లాడుతున్నానా? టాపిక్ టు టాపిక్ మాట్లాడగలుగుతున్నానా? నేను చెప్పే దాంట్లో కొత్తదనం ఉందా? క్రియేటివ్గా ఉన్నానా లేదా? ఆడియన్స్కి క్యూరియాసిటీ డెవలప్ అవుతుందా లేదా అనే విషయాలను మీరు ఎప్పుడైతే మైండ్లో పెట్టుకొని మీరు కంటెంట్ రాయగలుగుతారో అప్పుడు అద్భుతంగా మీరు సెషన్ ఇవ్వగలుగుతారు. మీ కంటెంట్ కూడా అలా అద్భుతంగా తయారవుతుంది. ఇలా మీరు కంటెంట్ రాయడంలో ఇవన్నీ మెలకువలు ఫాలో అవుతూ ఉండాలి. సార్ మీరు అన్నది బాగానే ఉంది. కన్విన్సింగ్ కెపాసిటీ అంటే నాకున్న నాలెడ్జ్తో ఏదో ఏదో మొదలు పెడతాం, క్లారిటీ అంటే తీసుకొస్తాం, కన్సిస్టెన్సీ కంటిన్యూటీ అంటే ఏదో పర్లేదు, కానీ క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇప్పుడా సార్? నా వయసు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఆలోచించాలి సార్? క్రియేటివిటీ ఎక్కడ దొరుకుతుంది సార్? ఎక్కడ కొనుక్కోవచ్చు అంటుంటారు చాలామంది. క్రియేటివిటీ అనేది ఎక్కడ దొరకదండి. థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. నీ జీవితంలో నువ్వు గడిపే లైఫ్ని యాజ్ ఇట్ ఈస్గా కాకుండా డిఫరెంట్గా థింక్ చేయండి. రోజు పొద్దున్న లెగ్స్తాం, 7:30కి బయలుదేరుతాం, వెంటనే బస్ స్టాండ్కి వెళ్తాం, 7:40కి బస్సు వస్తుంది, అదే బస్సు ఎక్కుతాం, అదే సీట్లో కూర్చుంటాం, అక్కడ నుంచి అదే అదే వ్యూలో పక్కన ఉన్నటువంటి కిటికీలోంచి పక్కన ప్రపంచాన్ని చూసుకుంటూ పోతుంటాం, అక్కడే దిగుతాం, అదే 8 o'clock ఆఫీస్కి వెళ్తాం. ఇదే లైఫ్ స్టైల్, ఇదే లైఫ్ స్టైల్. ఇంకా నీకు చూడడానికి కూడా ఏం కనపడదు. నీ మైండ్లో బస్సు ఎక్కుతాం, వెళ్తున్నాం, అక్కడ ఆఫీస్ ఉంది అనిపిస్తుంది అంతే. ఇవన్నీ వదిలేసి రోజుకు ఒక సీట్లో కూర్చొని ప్రయాణించండి. ఒకరోజు బస్కి వెళ్తారు, ఒకరోజు నడిచి వెళ్ళండి, ఒకరోజు ఆటోకి వెళ్ళండి. అంటే డిఫరెంట్ లైఫ్ స్టైల్ని మీరు ఎప్పుడైతే కొత్తగా మీరు అనుభవించాలని మొదలు పెడతారో దాన్ని థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ అంటారు. ఎప్పుడు అంటే రొటీన్ లైఫ్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించగలగాలి. అప్పుడు మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఎలా అంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తాడు. మీ ఆలోచనలు ఎలా ఉండాలి? క్రియేటివిటీ రావాలంటే 360 డిగ్రీస్లో ఉండాలి. సూర్యకుమార్ యాదవ్ ఏం చేస్తాడు తెలుసా? బ్యాటింగ్ 360 డిగ్రీస్లో ఆడగలుగుతాడు. తను గ్రౌండ్లో దిగాడంటే ఒక 100 రన్స్ కొట్టేస్తే లేదా 50 రన్లు కొట్టాడు అనుకోండి, అన్ని రన్లు మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఆల్మోస్ట్ అన్ని డైరెక్షన్స్లో ఉంటాయి. అది తన కెపాసిటీ. అందుకే తన్ని మిస్టర్ 360 అంటారు. అట్లానే మీ ఆలోచన విధానం కూడా 360 డిగ్రీస్లో ఉండాలి. మీ జీవితంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, మీ ఎదురుగా ఒక వ్యక్తి ఎదురయ్యాడు, ఏదో నష్టం జరిగింది, లేదా లాభం జరిగింది, ఇంకేదో జరిగింది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ఎదుటివారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించండి. దీన్ని ఎంపతి అంటారు. ఎంపతి అంటే నేను చెప్పింది అంటే నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేలాగా కాకుండా ఎదుటివారు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటకు కూడా విలువిద్దాం, వాళ్ళ యొక్క పాయింట్ను కూడా మనం అర్థం చేసుకుందాం అనే ఆలోచన విధానంతో మీరు ఎప్పుడైతే థింక్ చేస్తారో అప్పుడు మీ ఆలోచన విధానం అనేది మారిపోతుంది. అంటే మీరు ఈ ప్రపంచాన్ని ఒక యాంగిల్లోనే చూస్తున్నారు, ఇంకా రిమైనింగ్ 359 యాంగిల్స్ ఉన్నాయి. ఆ 359 యాంగిల్స్లో మీరు చూడగలగడమే క్రియేటివ్ థింకింగ్. ఓకేనా? 360 డిగ్రీస్లో మీరు ఎప్పుడైతే ఆలోచిస్తుంటారో మీ ఆలోచన విధానం మారిపోతుంది, ప్రపంచం కొత్తగా కనపడుతుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచం కొత్తగా కనపడుతుందో అక్కడ దొరికే ప్రతి ఆలోచన, ప్రతి నీ కంటికి కనిపించే ప్రతిదీ కూడా నీకు దొరికేటువంటి కంటెంట్ అంటే ఎక్కడో పుస్తకాల్లో తీసుకోవడం కాదు, నీ ఆలోచన విధానం, నీ చూపులో, ఈ ప్రపంచాన్ని నువ్వు చూసే చూపులోనే ఉందనేది నేను చెప్తున్నాను. సార్ నీ కంటెంట్ ఎక్కడ తయారు చేసుకోవాలి అంటుంటారు. కంటెంట్ అంటే ఎక్కడ తీసుకుంటాం? అరే 40 ఏళ్ళ జీవితాన్ని మనం గడిపామే, ఒక అందమైన జీవితాన్ని గడిపామే, 2 కళ్ళతో అందమైన ప్రపంచాన్ని చూడలేకపోతున్నామే. ఒక్కసారి చూడు, ఆ అందమైన ప్రపంచంలో నీకు కనపడే ప్రతి మనిషి, ప్రతి వస్తువు, ప్రతి సన్నివేశం, ప్రతి సందర్భం నీకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అలా ఎప్పుడైతే మీరు నేర్చుకొని మీరు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారో అప్పుడు మీ ఆలోచన విధానం బ్రాడ్గా ఉంటుంది. మీ యొక్క మానసిక స్థితి అనేది, పరిణితి అనేది బాగా పెరుగుతుంది. ఆ ఆలోచన నుంచి, ఆ మానసిక స్థితి నుంచి వచ్చేటువంటి ఆలోచనలే మీ కంటెంట్.
కంటెంట్ అంటే ఎక్కడో పాత పుస్తకాలు చదివి అది తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా డెలివరీ చేస్తే ఈ ప్రపంచానికి నువ్వు ఇచ్చేది ఏంటండి? ఎస్, వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ ప్రపంచానికి. మరి మనం ఏం చెప్తున్నాం? మన అనుభవాలు ఏం చెప్తున్నాయి? మనం ఎక్కడి నుంచి తీసుకొని చెప్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే మన కంటితో చూస్తామో దాన్ని అనలైజ్ చేసేటువంటి పవర్ మనలో ఉండాలి, మన మైండ్లో ఉండాలి, దాన్ని చూసేటువంటి మనసు మనకు ఉండాలి. అప్పుడు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మనం చూసి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి దొరికే కంటెంటే మీరు కంటెంట్. ప్రదీప్ కుమార్ గారు మీకు తెలిసే ఉంటుంది. అంతేగా అంతేగా F2 మూవీలో తను వస్తూ కూడా ఒక కార్లో కూర్చుని ఒక టాపిక్ తయారు చేసుకొని వస్తారు. స్పెసిఫిక్ ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పరు. సెషన్ చెప్తుంటే అద్భుతంగా ఉంటుంది. మనం మాట్లాడుతుంటే అసలు మనం కళ్ళు ఇలా పక్కకి తిప్పుకుంటే ఎలా అనిపిస్తుంది, అంత అద్భుతంగా మాట్లాడగలుగుతారు. అంటే వాళ్ళు ఈ ప్రపంచాన్ని అలా చూడగలుగుతున్నారు, అంత అద్భుతమైన విషయాలను చూడగలుగుతున్నారు. అలా మన యొక్క థాట్ ప్రాసెస్ని మనం పెంచుకోగలగాలి. ఎప్పుడైతే మన థాట్ ప్రాసెస్ అలా ఉంటుందో ప్రతిదీ కూడా మనకు కంటెంటే, ప్రతిదీ కూడా మనకి కంటెంటే. అలా తీసుకోగలగాలి. ఇంకా ఎప్పుడు మనం కంటెంట్ బెటర్గా ఉంటుందంటే మీరు 365 డేస్ మీరు లెర్నర్గా ఉండాలి. 365 డేస్ ఎక్కడ చదువుతాం సార్? నేను ఆఫీస్కి వెళ్ళాలి, కుదరదు చదవడం అంటే. చదవడం అంటే ఎక్కడో కాదు, నీ కంటితో నీ ఎదురుగా కనపడే ప్రతి దాన్ని నువ్వు చదవగలగాలి, నువ్వు చూడగలగాలి. ఒక అద్భుతమైన ప్రపంచాన్ని నువ్వు చూడగలగాలి. అదే నీ కంటెంట్. అది 365 డేస్ అది నువ్వు చేస్తూనే ఉండగలగాలి. అప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ దొరుకుతుంది. సింపుల్గా ఒక మాట చెప్తాను. ఒక లాయర్గా మీరు ఎంచుకున్న దానికి అదే కరెక్ట్ అని ఆలోచించకుండా ఒక జడ్జిగా అన్ని డైరెక్షన్లో ఆలోచించడం నేర్చుకోండి. ది బెస్ట్ థాట్ ప్రాసెస్ అనేది మీకు డెవలప్ అవుతుంది. ఇదంతా ఒక్క రోజులో రాదు. మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ పోగలిగితే అప్పుడు మనకి ఆ ప్రాసెస్ అనేది అలవాటు అవుతుంది. ఎంపతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మనిషి హ్యుమానిటీ బేస్డ్గా ఎవరైతే బతుకుతుంటారో వాళ్ళు ది బెస్ట్ లీడర్స్ ఇన్ ది సొసైటీ. వాళ్ళనే దేవుళ్ళు అంటారు. హ్యుమానిటీ సెంటర్డ్గా బతకండి. అప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసా? మీరు దైవత్వం నుంచి వస్తుంది ఆ థాట్ ప్రాసెసే మీ కంటెంట్. ఓకే, నెక్స్ట్. ఇన్ని చెప్పుకున్నాం కదా. సందర్భం అంటే ఏంటో తెలిసింది, కాజ్ ఏంటో తెలిసింది, క్రెడిబిలిటీ ఏంటో తెలిసింది, కంటెంట్ని ఎలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలో తెలిసింది, ఏమేమి పాయింట్స్ చూడాలో తెలిసింది, ఇంకేం తెలిసింది, 360 డిగ్రీస్లో ఎలా ఆలోచించాలో తెలిసింది. నెక్స్ట్, కామన్ సెన్స్. పబ్లిక్ స్పీకర్కి కామన్ సెన్స్ అవసరమా లేదా క్వశ్చన్ అది. ఈ పిక్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? పిక్ చూసారా? నేను అందరిని అడుగుతాను, అందరూ చూడండి ఈ పిక్. ఓకే, ఎస్. ఇప్పుడు చెప్పండి, ఆ పిక్ చూసి మీకు ఏమనిపించింది? రామయ్య గారు సార్ చెప్పండి. వాయిస్ రావట్లేదు సార్, మ్యూట్లో ఉన్నారు. సార్ 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 చెప్పండి. సార్ కొంచెం టైం తీసుకుంటా సార్, ఏమనుకోవద్దు సార్. ఓకే అండి. రాజు గారు సార్ లేదు సార్, నేను మాట్లాడతా సార్. మాట్లాడండి, చెప్పండి. ఫాస్ట్గా చెప్పాలి. అసలే మన ఫాస్ట్ సెషన్ చెప్తాను సార్. సార్ కంటెంట్ అంటే నేను లేటు. ఇప్పుడు మనకు జరిగిన 7 సెషన్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ సెషన్ మీదే సార్. పల్లంటి చిరంజీవి చెప్పండి గారి సార్, సార్ తర్వాత. యా ఇప్పుడు వచ్చేసి కొంచెం చిన్న ఎక్స్క్యూజ్ సార్, సారీ టు సే దిస్. కొంచెం ఫాస్ట్, లిటిల్ బిట్ ఫాస్ట్ అయిందని అనుకుంటున్నాను. ఓకే. మిగతా పార్టిసిపెంట్స్ కొంచెం స్లో నాకు ఆ అయితే ఇమేజ్ చూస్తే నేను అవన్నీ మీతో మాట్లాడతాను. నాకు ఇమేజ్ చూస్తే మీకు ఓకే. ఏమనిపిస్తుంది చెప్పు. ఇమేజ్ చూస్తే యాక్చువల్ గా పోయిన పర్పస్ వేరు, వాళ్ళు ఇస్తున్న పోజ్ వేరు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. రాజు గారు దగ్గరికి స్మైల్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఎస్, రాజు గారు మీకు ఏమనిపిస్తుంది? ఇమేజ్ చూసారా? మ్యూట్లో ఉన్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. వాళ్ళు శవం దగ్గర నవ్వుతున్నారు కదా సార్. శవం దగ్గర నవ్వుతున్నారు, ఏమనిపిస్తుంది? సందర్భాది కాదు కదా సార్. సందర్భానుసారంగా మన హావభావాలు ఉండాలి. సందర్భానుసారం ఉండాలి, పద్ధతి సందర్భానుసారంగా. కాదంటారు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, ఈ 6 మెంబర్స్ ఉన్నారా క్లాస్లో? మిగతా వాళ్ళు ఎవరు చేతులు లేపట్లేదు సార్? మీకు తెలుసా చాక్లెట్స్ ఉంటాయి క్వశ్చన్స్ ఎక్కువ అడిగిన వాళ్ళకి? ఆఫ్లైన్లో ఇస్తారు, నోట్ చేసుకుంటుంటారు. మర్చిపోతున్నారు మీరంతా. ఎస్, చెప్పండి సార్. ఎస్ సార్. అక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఉన్నారు సార్. సో వాళ్ళతో ఆ. పాటు ఆ సెల్ఫీ ఏదైతే ఫోటో గ్రూప్ ఫోటో అనేది వాళ్ళు మెమరీగా తీసుకోండొచ్చు. కాకపోతే సో ప్లేస్ అనేది రైట్ ప్లేస్ కాదు సార్. రైట్ ప్లేస్ కాదనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎస్, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. రాజు గారు మీకేమన్నా షార్ట్ 1 సెంటెన్స్లో చెప్పాలి, షార్ట్గా.
మ్యూట్లో ఉన్నారు. నెక్స్ట్ వకులా గారు అండ్ స్వర్ణ గారు, ఎవరికి వీలైతే వాళ్ళు చెప్పండి. సార్ మేం చూడగానే వీళ్ళకి సెన్స్ లేదా అనిపిస్తుంది సార్, అంతే సెన్స్ చూడగానే. లేదనిపిస్తుంది. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. చాక్లెట్ అనేసరికి చూడండి ఎంతమంది హ్యాండ్ రైజ్ చేశారు. వెరీ గుడ్ అండి. అసలు హ్యాండ్ రైజ్ చేయాలని నేను చూడలేదు సార్, లేకపోతే అప్పుడే హ్యాండ్ రైజ్ చేసేదాన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్ స్వర్ణ గారు. అక్కడ కామన్ సెన్స్ లేదనిపిస్తుంది సార్. కామన్ సెన్స్ లేదనిపిస్తుంది. వెరీ గుడ్ సార్. రవి గారు మ్యూట్లో ఉన్నారు. బిజీ లైఫ్ లో ఎక్కడెక్కడ ఉన్నారు, ఆ సందర్భంగా కలిసిరు కాబట్టి ఫోటో తీసుకున్నారు. వాళ్ళ తరపు నుంచి ఆలోచిస్తే చనిపోయినా పర్లేదు, మాకు సంబంధం లేదు, కలిసాం కాబట్టి ఫోటో తీసుకున్నాం నవ్వుకుంటూ. వెరీ గుడ్ అండి. ఎస్ శ్రీనివాస్ గారు చివరిగా. వాళ్ళకి కామన్ సెన్స్ లేదనిపిస్తుంది సార్ అంతే. కామన్ సెన్స్ లేదనిపిస్తుంది. ఎస్, మీకు ఒక కామన్ సెన్స్ అనే ఒక వర్డ్ని మీకు రిప్రజెంట్ చేయడానికి, మీకు గుర్తు పెట్టుకోవడానికి నేను ఒక పబ్లిక్ స్పీకర్గా నేను ఇమేజ్ వాడాను. ఓకేనా? ఎస్, మరి కామన్ సెన్స్ అనేది పబ్లిక్ స్పీకర్కే అవసరమా అంటే పబ్లిక్ స్పీకర్కే కాదండి, ప్రతి మనిషికి కూడా అవసరం. ఒక్కరోజు మనం కామన్ సెన్స్ లేకుండా బ్రతికేమనుకోండి, ఏమవుతుంది? మనం ఇన్నాళ్ళు నిర్మించుకున్న మన జీవితం అంతా కొలాప్స్ అయిపోతుంది. అవునా కాదా? అటువంటిది మరి పబ్లిక్ స్పీకర్కి ఎంత అవసరం కామన్ సెన్స్? ఎస్, చాలా అవసరం. ఎందుకు చాలా అవసరం అంటే తను వెళ్ళిన ప్రతి చోట 3 రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకటి టైం పరంగా, రెండోది ఆడియన్స్ పరంగా, మూడోది సిచ్యువేషన్స్ పరంగా. టైం పరంగా, ఆడియన్స్ పరంగా అండ్ సిచ్యువేషన్ పరంగా. షేర్ అవుతుందండి? ఎస్, 1 minute. Screen sharing stop. 1 minute. ఓకేనండి, షేర్ అవుతుంది కదా? ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ. టైం పరంగా, ఆడియన్స్ పరంగా, సిచ్యువేషన్స్ పరంగా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. టైం ఫర్ ఎగ్జాంపుల్ 1 hour సెషన్ ఇవ్వమన్నారు, చివరికి మీరు వెళ్ళేసరికి 30 minutes ఇవ్వమంటారు. లేదు, 30 minutes సెషన్ అని చెప్పారు మీకు, మీరు వెళ్ళేసరికి 2 hours తీసుకోమంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది? మీరు కంటెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు ప్రిపేర్ వెళ్తారు, కానీ తగ్గించినా పెంచినా మీకు ఇబ్బంది. అవునా? ఫస్ట్ పాయింట్. ఆడియన్స్, మీకు కాలేజ్ పిల్లలకని చెప్పారు, మీరు ఒక బోల్డ్ ఎగ్జాంపుల్స్ సరదాగా ఫన్నీగాని మీరు తయారు చేసుకుని వెళ్ళారు. ఆడికి వెళ్ళేసరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 6th class to 10th class పిల్లలు. వాళ్ళ దగ్గర మనం చెప్పలేం. అప్పుడేం ఫీల్ అవుతారు? నర్వస్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సిచ్యువేషన్స్. ఎస్ ఫర్ సిచ్యువేషన్, టీ ఫర్ టైం, ఏ ఫర్ ఆడియన్స్, ఎస్ ఫర్ సిచ్యువేషన్స్. సిచ్యువేషన్ ఏంటంటే మీకు ఒక 1000 మంది ఆడియన్స్ ఉన్నారని చెప్తారు. 1000 మంది ఉన్నారు కదా, అసలు ఈరోజు ఇరగదీద్దామని వెళ్తారు మీరు. ఆడికి వెళ్ళేసరికి 100 మందే ఉంటారు, క్లాస్ రూమ్లో పడేస్తారు, బ్లాక్ బోర్డ్ ఇస్తారు, చెప్పండి అంటారు, నర్వస్ అయిపోతారు. ఈ 3 సిచ్యువేషన్స్ అనేవి ప్రతి పబ్లిక్ స్పీకర్కి ఎదురవుతూనే ఉంటుంది, ప్రతి సందర్భంలో, ప్రతిసారి. ఎన్నిసార్లు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా కామన్ సెన్స్ వాడి ఎప్పుడైతే తను పాజిటివ్గా థింక్ చేస్తాడో అప్పుడు తను సక్సెస్ అవుతాడు. ఎప్పుడైతే నర్వస్ అవుతాడో, నెగిటివ్గా థింక్ చేస్తాడో, అప్పుడు తను ప్రిపేర్ అయింది కూడా చెప్పలేడు. కాబట్టి పబ్లిక్ స్పీకర్కి కామన్ సెన్స్ అనేది చాలా చాలా అవసరం. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్. ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి కంటెంట్? ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలంటే మీకు తెలుసు, టెక్స్ట్ బుక్స్ తెలుసు, యూట్యూబ్ తెలుసు, వికీపీడియా తెలుసు, కుకు ఎఫ్ఎం తెలుసు, పూరి మ్యూజిక్స్ అని పూరి జగన్నాథ్ మాట్లాడుతుంటారు, చాలా కనెక్టింగ్గా ఉంటాయి, వినండి, యూట్యూబ్లో ఉంటాయి, మీకు పేపర్లో కూడా వస్తుంటుంది తను మాట్లాడినప్పుడు. ఆ కటింగ్స్ పెట్టుకోండి, చాలా కంటెంట్ దొరుకుతుంది మీకు. రీసెర్చ్ ఆర్టికల్స్ అయితే సైంటిఫిక్ ఆర్టికల్స్ తీసుకోవచ్చు, థీసిస్ నుంచి తీసుకోవచ్చు. ఇంకా మీకు చాట్ జీపీటీ, ఏఐ టూల్స్ చాలా వచ్చాయి కంటెంట్ కోసం, ఇవన్నీ తీసుకోవచ్చు. వీటన్నిటికి మించి ఇంకా ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. ఎవరి నుంచి? ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా ఒక టాపిక్ రిలేటెడ్, వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు కంటెంట్ కలెక్ట్ చేసుకోవచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వీళ్ళందరికీ మించి ఇంకొకరు ఉన్నారు. ఎవరంటే ద సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్ ఫర్ ద కంటెంట్ ప్రిపరేషన్. మీ అనుభవాలు అనేవి కంటెంట్, అంతే, గుర్తుపెట్టుకోండి.
మీరు ఎక్కడ ఏది తీసుకున్నా కూడా అవి అవుట్లైన్స్ మాత్రమే, బుల్లెట్ పాయింట్స్ మాత్రమే మీరు స్ట్రక్చర్డ్ మేనర్లో తీసుకోగలుగుతారు. ఆ తర్వాత ప్రతిదీ కూడా మీ అనుభవాన్ని జోడించి మీరు మాట్లాడగలగాలి. అప్పుడు మాత్రమే మీ ఫ్లేవర్ బయటకు వస్తుంది. లేకపోతే మీరు ఏమవుతారు? అమెజాన్, ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ అవుతారు. అవునా కదా? ఎవరో ఇచ్చింది తీసుకొచ్చి మీరు డెలివరీ చేస్తే ఏం బాగుంటుందండి? అప్పుడు ఏమంటారు మేము? దాన్ని ఫ్లాగరిజం అంటారు, సైంటిఫిక్ కాపీ క్యాట్ అంటారు. అవునా? తను ఏం చేస్తాడు? ఎవరో ఇస్తారు పీపీటీస్, తీసుకొచ్చి సెషన్ చెప్తారు. ఏమవుతుంది? వాళ్ళు చెప్పింది మీరు చెప్తారు. అంటే వాళ్ళని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు తప్ప మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకోరు కదా. మీ ఫ్లేవర్ పబ్లిక్లోకి వెళ్ళగలగాలంటే, మీకంటూ మీ మార్క్ క్రియేట్ అవ్వాలంటే, మీకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ అవ్వాలి, ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వాలంటే, మీ అనుభవాలను జోడించి మీరు ఎప్పుడైతే మీరు మాట్లాడగలుగుతారో అప్పుడు ఒక అద్భుతమైన స్పీకర్ మీరు రాణించగలుగుతారు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే, మీ అనుభవాలను ఎప్పుడైతే కంటెంట్లో చేర్చగలుగుతారో, ఆ చేర్చేలా మీరు ఆలోచించగలుగుతారు. ఆలోచించగలిగేలాగా ఈ ప్రపంచాన్ని ఎప్పుడైతే మీ రెండు కళ్ళతో చూడగలుగుతారో, ఎప్పుడైతే 360 డిగ్రీస్లో మీరు ఆలోచించగలుగుతారో, అప్పుడు మీరు ఆ కంటెంట్ని తీసుకురాగలుగుతారు. దట్ ఈస్ ద సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. జాస్ ఫోర్డ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. యూ కెన్ స్పీక్ వెల్ ఇఫ్ యువర్ టంగ్ కెన్ డెలివర్ ద మెసేజ్ ఆఫ్ యువర్ హార్ట్. నువ్వు ఎప్పుడు అద్భుతంగా మాట్లాడగలవు అంటే, నీ గుండెలో ఉన్నటువంటి సందేశాన్ని నువ్వు ఎప్పుడైతే, నీ నాలుక ఎప్పుడైతే డెలివరీ చేయగలుగుతుందో అప్పుడు నువ్వు అద్భుతంగా మాట్లాడగలవు. అంతే కదా? నువ్వు ఫీల్ అయిన దాన్ని, నువ్వు మనసులో ఉన్నదాన్ని నువ్వు మాట్లాడితే వేరు. నువ్వు ఎక్కడో తీసుకొచ్చి నీ బ్రెయిన్లో పెట్టుకుని డెలివరీ చేస్తే ఎంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి నీ ఎక్స్పీరియన్సెస్ని నువ్వు ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తుంటావో అప్పుడు ఆ మాటలకు అనుగుణంగా నీ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా ఏమవుతుంది? ప్రజెంట్ అవుతుంది. పర్ఫెక్ట్గా డెలివరీ అవుతుంది మీ బాడీ లాంగ్వేజ్ కూడా ఆ మాటలకు తగ్గట్టు. లేదు మీరు ఎక్కడో ప్రిపేర్ అయ్యారు, ఆ ప్రిపేర్ అయిన తీసుకొచ్చి చెప్తుంటే ఆర్టిఫిషియల్గా ఉంటుందే తప్ప మీ కంటెంట్ మీ ఓన్గా మాత్రం రాదు. మీ బాడీ లాంగ్వేజ్ కూడా అంత ఎఫెక్టివ్గా రాదు. కాబట్టి మీ ఓన్ కంటెంట్ని మీరు ప్రిపేర్ చేసుకోండి, మీ అనుభవాలను జోడించి. నెక్స్ట్, అమ్మో ఎక్కడో దిగాం సముద్రంలోకి, ఇప్పుడు బయటకు వచ్చాం. ప్రాక్టీస్. ఏదో 4 పదాలు అన్నారు, 10 లెటర్స్ అన్నారు. ప్రాక్టీస్. ప్రిపరేషన్ అయిపోయింది, ప్లానింగ్ అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది, ప్రాక్టీస్కి వచ్చాం. ప్రాక్టీస్ ఎలా చేయాలి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. 10 కాదు 20 సార్లు చేయాలి. ఒక సినిమా టేక్ మంచిగా రావడం కోసం వాళ్ళు 100 సార్లు టేక్ తీసుకుంటారు, అంత ఖర్చు పెట్టి. అటువంటిది మనం డెలివరీ చేయాలి, మనమేంటో మనం ప్రూవ్ చేసుకోవాలి, నలుగురిని మెప్పించాలి అంటే మనం ఎంత బెస్ట్గా సెషన్ ఇవ్వగలగాలి? ఎంత ప్రాక్టీస్ చేస్తే అది పాసిబుల్ అవుతుంది? ఎంత ప్లాన్ చేసినా, ఎంత ప్రిపరేషన్ చేసినా నీ ప్రాక్టీస్ లేదంటే 100% ఫెయిల్ అయిపోతారు. చాలామంది అనుకుంటారు నాకు ఇన్నేళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నా అనుభవం ఇంత, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 40 ఏళ్ళు అనుకుంటుంటాం. అది వేరు. మీరు చెప్పాలనుకున్న టాపిక్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేశారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు మీ ఎమోషన్స్ మీ బాడీలో నుంచి ఎక్స్ప్రెస్ అవుతున్నాయా లేదా కూడా చాలా ఇంపార్టెంట్. మరి దీనివల్ల ఏం జరుగుతుంది? ఎలా చేయాలి ప్రాక్టీస్ని డిఫరెంట్గా చేయొచ్చు. మిర్రర్ ముందు చేయొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు చేయొచ్చు. ఇంకా మీకు భయం ఉందంటే ఏదైనా బెడ్ మీద నుంచి కానీ లేదా టేబుల్ మీద నుంచి కానీ నుంచొని మీరు మాట్లాడవచ్చు. అప్పుడు ఆ భయం పోతుంది. ఇంకా ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ప్రాక్టీస్ చేయడం వల్ల స్పీచ్ యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది మీకు. ఎందుకు తగ్గుతుంది అంటే, ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో ఆ సబ్జెక్ట్ అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంటుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్లో మీకు స్టోర్ అవుతుందో ఆ కంటెంట్ అనర్గళంగా మీ హృదయంలో నుంచి మాటలు వచ్చి మీరు మాట్లాడగలుగుతారు. ఎప్పుడైతే మీరు అనర్గళంగా ఆ మాటలు మాట్లాడగలుగుతుంటారో మీకు తెలియకుండా భయం అనేది పోతుంది, అనర్గళంగా మీ బాడీ లాంగ్వేజ్ వాడగలుగుతారు. అందుకు మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా బ్రూస్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో. ఐ ఫియర్ నాట్ ద మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ 10,000 kicks once, బట్ ఐ ఫియర్ ద మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ 1 kick 10,000 times. నేను 10,000 కిక్స్ని ప్రాక్టీస్ చేసిన వాడిని నాకు భయం లేదు, కానీ ఒకే కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే భయం అని. అంటే అది ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెంట్. అంటే ఒక దాన్ని మీరు 10,000 సార్లు ప్రాక్టీస్ చేశారంటే దాంట్లో మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారని అర్థం. దాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా మీరు డెలివరీ ఇవ్వగలుగుతారు. మార్క్ ట్వైన్ ఇంకొక మాట చెప్తాడు, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ 2 hours presentation, ఐఎమ్ రెడీ టుడే. ఇఫ్ యూ వాంట్ 5 minutes speech, ఐ నీడ్ 2 weeks టు ప్రిపేర్ అంటాడు. అంటే 2 నిమిషాలు, అంటే 2 గంటల సెషన్ నన్ను ఇవ్వండి అంటే నేను రెడీ, ఇప్పుడు ఇచ్చేస్తాను. కానీ నన్ను 5 నిమిషాలు ఏదైనా సెషన్ ఇవ్వమండి అంటే నాకు 2 వారాల ప్రిపరేషన్కి టైం కావాలంటారు.
అంటే అర్థం ఏంటి? ఒక కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ని నేను 5 నిమిషాల్లో డెలివరీ చేయాలి అంటే నాకు తెలిసిన ఆ కంటెంట్ని నేను ఎంత కన్సైజ్ చేయాలి, ఎంత కన్సైజ్ చేసి నేను 5 నిమిషాలకు తీసుకురావాలి, అంత చేయాలంటే నేను ఎంత ప్రాక్టీస్ చేయాలి. అది ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద ప్రాక్టీస్. నెక్స్ట్, ప్రజెంటేషన్. మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే బెరియాలా ఉండాలి, ఎక్సలెంట్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఎక్సలెంట్గా ఉండాలి. మరి ఎప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది? చూడండి, కొన్ని ప్రజెంటేషన్స్, కొన్ని సెషన్స్ వింటే అవి మన జీవితంలో గుర్తుండిపోతూ ఉంటాయి. కొంతమంది అలా ఇస్తుంటారు. ద బెస్ట్ ప్రజెంటేషన్స్ ఆర్ ఆల్వేస్ మెమరబుల్. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మీ కంటెంట్, మీ బాడీ లాంగ్వేజ్, మీ వాయిస్లో మాడ్యులేషన్ ఎప్పుడైతే ఎఫెక్టివ్గా ఉండగలుగుతాయి అప్పుడు బెస్ట్ ప్రజెంటేషన్స్ అవుతుంటాయి. అవి ఏమవుతాయి? బెస్ట్ ప్రజెంటేషన్స్. మీ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, మీ వాయిస్లో మాడ్యులేషన్ ఉండాలి, దానికి తగ్గట్టు మీ ఎక్స్ప్రెషన్స్ ఉండగలగాలి, మీ కంటెంట్ కూడా అంతే ఎఫెక్టివ్గా ఉండగలగాలి, మీరు ఆడియన్స్కి చూపించే ప్రజెంటేషన్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉండాలి. అప్పుడు మీరు 100% ది బెస్ట్గా ప్రజెంట్ చేయగలుగుతారు. ఇంకా ఎప్పుడు బాగుంటుంది మీ సెషన్, మీ ప్రజెంటేషన్? మీరు ఇచ్చే సెషన్స్లో ఇన్స్పైరింగ్ స్టోరీస్ని యాడ్ చేయాలి. మీరు లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నారు, ఒక గ్రేట్ లీడర్ గురించి ఒక 2 minutes మాట్లాడండి. టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఒక వ్యక్తి ఆ టైంని యూజ్ చేసుకుని ఎలా సక్సెస్ అయ్యాడో అటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ని యాడ్ చేయండి. మీరు ఏ సెషన్ ఇస్తున్నటువంటి కానీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఎప్పుడైతే మీరు యాడ్ చేస్తారో మీ కంటెంట్కి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మీ కంటెంట్కి ఏమవుతుంది? స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇక్కడ మీకు కనిపించే వ్యక్తి గొర్రె అశోక్, హుజురాబాద్ అరౌండ్ నల్గొండ ఏరియా, హుజూర్ నగర్ ఏరియా. తను 9th 10th చదివేటప్పుడే వాళ్ళ అమ్మ పత్తి చేలో పత్తి గింజలు పెట్టడానికి వెళ్ళినప్పుడు తను నడువు నొప్పి అంటుంటే అది చూసిన తను ఫీల్ అయ్యి ఇంట్లో ఉన్నటువంటి పాత సైకిల్, ఇనుప సామాన్లతో మొక్కలు అంటే ఇత్తనాలు నాడడానికి ఒక పరికరం తయారు చేశాడు. ఆ తర్వాత అది ఇంట్రెస్ట్ పెరిగి అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు. అట్లా తను చూసినటువంటి వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ సైంటిఫిక్ ఆఫీసర్స్ అప్రోచ్ అయ్యి తన్ని ఇన్వైట్ చేస్తారు సైన్స్ డేకి. అక్కడ ప్రజెంట్ చేసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటాడు. తను వెళ్ళడానికి 50 రూపాయలు కూడా లేవు. ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకుని వెళ్తాడు. తన పాత బట్టలు, ఆ చెప్పులు చూసి తన లోపలికి రానివ్వరు. అక్కడ నుంచి నెక్స్ట్ ఐఐటీస్ ఆర్గనైజ్ చేసినటువంటి సైన్స్ ఎక్స్పోకి తను ఇన్వైట్ చేస్తారు. ఐఐటీస్ వాళ్ళందరినీ కాదని తనకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వగలుగుతారు. అంటే తన ఇన్నోవేషన్స్ అలా ఉన్నాయి. ఆ తర్వాత అమెరికా వెళ్ళి తన ఏంటో ప్రూవ్ చేసుకుంటాడు. ఇండియాకి వచ్చి ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశాడు. తన వయసు, చదువు ఎంత? ఇంటర్మీడియట్, మ్యాక్సిమం ఇంటర్మీడియట్. ఇటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ మీరు యాడ్ చేసుకోవాలి మీ సెషన్స్, అప్పుడు అద్భుతంగా ఉంది. నెక్స్ట్, లెర్న్ అడ్వాన్స్డ్ థింగ్స్ ఇన్ పీపీటీ. మీరు ఏం ప్రజెంట్ చేయాలన్నా ఈ జనరేషన్లో, ప్రస్తుత ప్రపంచంలో పీపీటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మస్తు ప్లాన్ చేశాను సార్, నాకు మస్తు కంటెంట్ తెలుసు, నేను మస్తు ప్రిపేర్ చేశాను, మీరు 1 hour ఏమంటే నేను 5 hours ఇస్తాను. అవసరం లేదు. దాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేసే విధంగా టెక్నాలజీ నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఏమైపోతావు? ఫెయిల్ అయిపోతావు. కాబట్టి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈజీ టు రిమెంబర్. మీరు చెప్పే సెషన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఆడియన్స్కి ఈజీగా ఉండేలాగా ఇమేజ్ ఫార్మాట్లో చూపించగలగాలి. మీకు చెప్పండి, కామన్ సెన్స్ అనే ఒక వర్డ్ చెప్పేసి నేను చెప్పుకొని వెళ్ళిపోవచ్చు 1 minute మొత్తం చెప్పవచ్చు. కానీ మీకు 4-5 minutes తీసుకున్న దానికి కామన్ సెన్స్ అనే ఒక ఇమేజ్ని నేను చూపించి కామన్ సెన్స్ అనే వర్డ్ని మీకు బ్రెయిన్లో ఉండడం కోసం ఒక ఇమేజ్ క్రియేట్ చేయగలిగాను. నేను చెప్పిన ప్రతి పాయింట్ నా ప్రజెంటేషన్లో ఉంది, మీరు కావాలంటే సెర్చ్ చేసుకోండి. సో అలా ఈజీగా ఉండేలాగా గ్రాఫ్స్ కానీ ఇమేజెస్ కానీ మనం ప్రజెంటేషన్లో యాడ్ చేయగలం. దిస్ ఇస్ అబౌట్ ద ప్రజెంటేషన్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. మీరు సెషన్స్ ఇచ్చేటప్పుడు, పీపీటీస్ తయారు చేసేటప్పుడు కలర్ సైకాలజీ అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఒకప్పుడు చూడండి 90s మనం బయట షాప్స్ బోర్డ్స్ కానీ ఇంకేదైనా కంపెనీస్ బోర్డ్స్ కానీ ఇంకేదైనా కానీ సినిమా పోస్టర్స్ కానీ చూస్తే మల్టీ కలర్స్ ఉంటాయి. ప్రజెంట్ జనరేషన్లో చూడండి, ప్లెయిన్గా ఉంటుంది, 1 or 2 సింపుల్ కలర్స్తో వాళ్ళ టైటిల్స్ కానీ పెట్టేసుకుంటారు. అంటే జనరేషన్కి ఒక 10 yearsకి మొత్తం థాట్ ప్రాసెస్ మారిపోతుంది, వాళ్ళ టేస్ట్లు కూడా మారిపోతున్నాయి. ఓకేనా? బాలీవుడ్ మూవీస్ చూడండి, వాటి పోస్టర్స్ ఒకలా ఉంటాయి. మన ఇండియన్ అంటే మన మూవీస్ చూడండి, మన పోస్టర్స్ ఒకలా ఉంటాయి. హాలీవుడ్ మూవీస్ చూడండి, అవి ఒకలా ఉంటాయి. అండ్ కేరళ మూవీస్, తమిళనాడు మూవీస్, ఇండస్ట్రీ చూడండి, వాళ్ళకి ఒకలా ఉంటాయి. అంటే ఒక్కొక్క ఆడియన్స్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఏదైనా కూడా మనకు ఎదురుగా ఉన్న ఆడియన్కి నచ్చేలా డిజైన్ చేయడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఒక ప్లెయిన్ వైట్ బోర్డు మీద మనం ఎన్ని పెట్టినా కూడా అందంగా కనపడుతుంది, ఏం పెట్టినా కూడా.
కానీ ఒక బ్లాక్ కలర్ ఒక బ్లూ కలర్ మీద ఇంకా 10 కలర్లు కలిపాను అనుకోండి, గలీజ్గా కనపడుతుంది. కాబట్టి మీ పీపీటీస్ అనేవి అందంగా తయారు చేసుకోవాలి. ఆ కలర్ టేస్ట్ అనేది మనకు ఉండాలి. కలర్ కాంబినేషన్ టేస్ట్ అనేది మనకు ఉన్నట్లయితే అప్పుడు ప్రజెంటేషన్స్ కూడా చూడడానికి మంచిగా అనిపిస్తాయి వాళ్ళకి. అది కూడా మీ ప్రజెంటేషన్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది, 100% ప్లే చేస్తుంది. మీరు ఎట్లా అని చెప్పండి, మీ పీపీటీ బాగుంది అనుకోండి, 50% మీకు వాళ్ళకి మనసుకు నచ్చుతుంది మీ సెషన్. సో పీపీటీస్ తయారు చేసుకున్నప్పుడు కలర్ కాంబినేషన్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి దాన్ని చూసి తయారు చేసుకోండి, చాలా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట అది. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్, మీ కంటెంట్ ఎలా ఉండాలంటే ఒక హెల్తీ బేబీలా ఉండాలి. మీ కంటెంట్ ఎలా ఉండాలి? ఒక హెల్తీ బేబీలా ఉండాలి, ప్రీ మెచ్యూర్డ్ బేబీలా ఉండకూడదు. చూడండి, ఎప్పుడైతే మీరు ఈ పాయింట్స్ అన్ని మిస్ చేసి ఏదో మీకు తోలిసింది, ఏదో ఎక్కడో విన్నది 4 పాయింట్ రాసుకొని మాట్లాడతానంటే మీ సెషన్ ఎలా ఉంటుందంటే, నెలలు నిండకుండా పుట్టినటువంటి శిశువు ఎంత బలహీనంగా ఉంటాడో అంత బలహీనంగా ఉంటుంది మీ సెషన్. ఎప్పుడైతే ఈ పాయింట్స్ అన్ని మీరు యాడ్ చేసుకొని ఒక వండర్ఫుల్ పీపీటీ తయారు చేసుకొని ప్రజెంటేషన్ ఇస్తారో, ఒక హెల్తీ బేబీ లాగా వండర్ఫుల్గా ఉంటుంది మీ సెషన్. సో ఎన్ని పాయింట్స్ మీరు ఆలోచించగలగాలి. అక్కడ మీకు ఫస్ట్లో చూపించిన ప్రతి డైరెక్టర్ కూడా అలా వచ్చిన వాళ్ళే, అలా చూపించుకుని వాళ్ళ మార్కు చూపించుకోగలి. పూరి జగన్నాథ్కి ఒక మార్క్ ఉంది, రాజమౌళి గారికి ఒక మార్క్ ఉంది, శేఖర్ కమ్ముల గారికి ఒక మార్క్ ఉంది, సందీప్ రెడ్డి కొంగ ఒక మార్క్ ఉంది, ఆర్జీవికి ఒక మార్క్ ఉంది. రేపు పబ్లిక్ స్పీకర్గా మీకు కూడా ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్క్ని మీరు ప్రజెంట్ చేసుకోగలగాలి. ఆ మార్క్, ఆ బ్రాండ్ని చూపించుకోగలగటమే ఈ కంటెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా మీరు సెషన్స్ ఇవ్వాలి. ఓవరాల్గా మీ సెషన్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఎవరైనా ఒక రెస్పాండ్ అవుతారా? ఎస్, అనితారాణి గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సాంగ్ కి తగ్గ సీన్స్ సన్నివేశాలు కరెక్ట్ గా చూపిస్తూ ఓకే, డెలివర్ చేశాం. వెరీ గుడ్. ఎస్, సత్యనారాయణ గారు థ్యాంక్ యూ అండి. సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేసుకోవాలి, మీరు రెడీగా ఉండాలి, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. ఎస్, మిగతా వాళ్ళు రాజు గారు, శ్రీ చందన గారు మ్యూట్లో ఉండిపోయారు అంతా. ఆ పాటలో వాడిన పదాలన్నీ లోకల్ మాండలికలో ఉన్నాయి సార్, ప్రజలకు హత్తుకునేటి. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అవి వింటుంటే మనసుకి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయా? అలాగే ఇలా స్వచ్ఛమైన పదాలు, అవునా? స్వచ్ఛమైన మనకు పదాలు ఒక మంచి ఫీల్ లోకల్ వస్తుంది. మాండలికంలో ఉన్నాయి. ఎస్, లోకల్గా ఉన్నాయి, మీకు ఆ మాండలికంలో ఉన్నాయి. ఎస్, శ్రీ చందన గారు మీకేమనిపిస్తుంది? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. చూడడానికి కూడా న్యాచురల్ గా కలర్ఫుల్ గా చాలా బాగుంది సార్ ప్రెజెంటేషన్. ఎస్, నెక్స్ట్ సార్ మీ పేరు కనిపించట్లేదు నాకు ఇక్కడ, 1 minute. ఇంకెవరైనా ఆన్సర్ చేయగలుగుతారా? చూడండి, ఇది బల్గం అనే ఒక మూవీలోది, అవునా? ఒక చిన్న రైటర్ ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగేటువంటి ఒక సందర్భాన్ని తీసుకుని దాన్ని సినిమాగా కూడా మలచొచ్చని చూపించి మనం చూసిన ప్రతి ఒక్కరిని కూడా ఏడ్పించగలిగాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తారు, అంత ఎమోషన్ క్రియేట్ చేయగలిగాడు. ఆ పాట వింటుంటే స్వచ్ఛదనం కనపడుతుంది, ఒక తెలుగు స్వచ్ఛదనం కనపడుతుంది. ఆ మాటలు వింటుంటే మనకి మన విలేజ్ గుర్తొస్తుంది. అంటే ఆ ఫీల్ క్రియేట్ చేయగలిగాడు ఒక రైటర్. రేపు పబ్లిక్ స్పీకర్గా మీరు ఎదగాలంటే మీరు చెప్పే మాటల్లో ఆ స్వచ్ఛత ఉండాలి, ఆ ఫీల్ ఉండాలి. ఎప్పుడైతే ఇవి రెండు మీరు మెయింటైన్ చేయగలుగుతారో మీరు అద్భుతమైనటువంటి రైటర్గా కాగలుగుతారు. ఇది ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టంటే, ఒక అనామకుడు మీన్స్ అంత ఇమేజ్ లేనటువంటి ఒక పర్సన్ ఆ సినిమా తీసి అంత 100 అవార్డ్స్ తీసుకొచ్చి ఒక మంచి సాంగ్ని మనకి ఇవ్వగలిగాడు. మనం ఇప్పటికీ వినగలుగుతున్నాం, ఫీల్ అవ్వగలుగుతాం. అటువంటి సాంగ్స్ రాయగలిగినటువంటి గొప్ప రైటింగ్ స్కిల్స్ అనుకున్నాయి. అదేవిధంగా మనం కూడా అంత గొప్ప రైటింగ్ స్కిల్స్తో ముందుకు రావాలనే ఆశతో మీకు ఈ సాంగ్ చూపించడం జరిగింది. నెక్స్ట్, ఈరోజు ఇంకా మనం ఏం నేర్చుకున్నాం అసలు ఈ సెషన్లో? ఏం నేర్చుకున్నామంటే సింపుల్గా ఏబిసిడి టెక్నిక్ అంటే ఏంటో నేర్చుకున్నాం. తర్వాత LRWS అంటే కంటెంట్ రావాలి అంటే, మాట్లాడగలగాలంటే లిజనింగ్ స్కిల్ ఉండాలి, రీడింగ్ స్కిల్ ఉండాలి, రైటింగ్ స్కిల్ ఉండాలి. అప్పుడే మీరు అద్భుతంగా మాట్లాడగలుగుతారని చెప్పాను.
కంటెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే P4C6 ఫార్ములా ద్వారా చెప్పాను. ఆ P4C6లో ప్లానింగ్ ఎలా ఉండాలి అనే దాన్ని W5H1 ఫార్ములా ద్వారా చెప్పాను మీకు. నెక్స్ట్ కంటెంట్ ప్రిపరేషన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే సింపుల్గా OBC, ఓపెనింగ్ బాడీ క్లోజింగ్ అనే ఫార్ములా ద్వారా చెప్పాను. ఓపెనింగ్ ఎంత ఉండాలి, బాడీ ఎంత ఉండాలి, క్లోజింగ్ ఎంత ఉండాలి, బాడీలో ఏమేమి యాడ్ చేయాలో కూడా చెప్పాను. ఆ బాడీని తయారు చేసేటప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే 7C ఫార్ములా అని చెప్పాను. నెక్స్ట్ నీ ఆలోచనలు క్రియేటివ్గా ఉండాలంటే ఎప్పుడు నీకు తెలిసిందే కాదు, నీకు తెలియని ప్రపంచాన్ని కూడా చూడు. అది ఎలా పాసిబుల్ అవుతుందంటే 360 డిగ్రీస్లో ఆలోచించు. నీకు ఎదురైన ప్రతి జీవితం, ప్రతి సందర్భాన్ని, సన్నివేశాన్ని 360 డిగ్రీలు ఆలోచిస్తే నీకు ఒక మంచి థాట్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది. ఎదుటివారి అభిప్రాయాలను కూడా నీ థాట్గా నువ్వు తీసుకోగలుగుతావు. అదే నీ కొత్త ప్రపంచం, అదే నీ కొత్త కంటెంట్ అని చెప్పాను. 365 డేస్ లెర్నర్గా ఉండాలి. అంటే ప్రతిరోజు నువ్వు ఏదో ఒకటి నేర్చుకునే వాళ్ళనే ఉండాలి. అప్పుడే నీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలుగుతుంది, కంటెంట్ దొరుకుతుంది. కామన్ సెన్స్ ఉపయోగించి టైం పరంగా, ఆడియన్స్ పరంగా, సిచ్యువేషన్ పరంగా ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది పబ్లిక్ స్పీకర్కి. కామన్ సెన్స్ ఉపయోగించి సక్సెస్ఫుల్గా నువ్వు సెషన్స్ ఇవ్వగలగాలని చెప్పాను. నీ కంటెంట్ ఎంతైనా ఉండనివ్వండి, టైంకి అనుగుణంగా. అంబ్రిల్లా టెక్నిక్ అంటారు. అంబ్రిల్లాను క్లోజ్ చేస్తే ఏమవుతుంది? క్లోజ్ అవుతుంది. ఇంకా కొద్దిగా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఇంకా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఇంకా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. అలా టైంకి అనుగుణంగా మీ కంటెంట్ని డెలివరీ చేయాలి. దాన్ని అంబ్రిల్లా టెక్నిక్ అంటారు. ఓవరాల్గా మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే బెరియాలా ఉండాలి, ఎక్సలెంట్గా ఉండాలి. ఓకేనా? బెరియా మీన్స్ ఎక్సలెంట్ అంటారు. సో ఇలా మీ ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే మీరు ఒక అద్భుతమైన స్పీకర్గా ఎదగలుగుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కంటెంట్ ప్రిపరేషన్ 360 డిగ్రీస్ అనేది మీ కంటెంట్ ప్రిపరేషన్కే కాదు, మీ జీవితంలో కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి. 100% సక్సెస్ అవుతారు. మ్యాక్సిమం గొడవలు అనేవి ఫ్యామిలీలో రాకుండా ఉంటాయి. మనం ఏ మాటకి ఎంత ఎమోషన్ యాడ్ చేయాలో అంతే ఎమోషన్ యాడ్ చేయకపోవడం వల్లే కొన్ని గొడవలు జరుగుతుంటాయి. వాటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో అది 360. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్ప